దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్. ఇప్పుడు మనము హైదరాబాద్ మహానగరంలోని ఓల్డ్ సిటీలో ఉన్నాము. ఈరోజు మనము సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న వేణుగోపాలరావు గారిని కలవబోతున్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూల గ్రామంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను అంచెలంచెలుగా కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగి ఈరోజు సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్గా వేణుగోపాలరావు గారు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు, అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్గా వేణుగోపాలరావు గారు సాధిస్తున్న విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. నా పేరు వేణుగోపాలరావు అండి. సెట్విన్ సంస్థకి ఎండీగా ఉన్నాను. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పుట్టానండి. బట్ మా ఫాదర్ వ్యాపార రీత్యా మేము 1976లో హైదరాబాద్కి రావడం జరిగింది. మా ఫాదర్ నరసింహమూర్తి, మా మదర్ పేరు మంగామణి అండి. గ్యాస్ కంపెనీలో మేనేజర్గా పనిచేశారు. రెండూ నేర్చుకున్నామండి. ఎందుకంటే మనం వచ్చిందే లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. మనకి డబ్బు వాల్యూ తెలుసు. సరే, దాన్ని బట్టి కష్టపడి చదువుకోవాలి, చదువుకుంటేనే రేపు పొద్దున్న ఫ్యూచర్ ఉంటుందనే ఉద్దేశంతో మా ఫాదర్ వాళ్ళు ఎంత కష్టమైనా సరే నన్ను పెద్ద కొడుకుగా నేను ఇంజనీరింగ్ చదివించడం జరిగింది. 10th అంటే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. విద్యానగర్లో స్వామి వివేకానంద ఎడ్యుకేషనల్ సొసైటీ అని వాళ్ళ ఎయిడెడ్ స్కూల్. ₹3 ఫీజు తోటే మా 10th క్లాస్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ ఏమో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కాచిగూడ. ఇంజనీరింగ్ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. నేను 1 సంవత్సరం పాటు ప్రైవేట్గా పనిచేశానంటే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో. తర్వాత ఒక నోటిఫికేషన్ వచ్చింది యూత్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ ఆఫీసర్స్ కావాలని చెప్పేసి. ఆ నోటిఫికేషన్కి అప్లై చేయడం జరిగింది. అపాయింట్మెంట్ వచ్చింది. టెక్నికల్ ఆఫీసర్కి హెడ్ ఆఫీస్లోనే పోస్టింగ్ ఇచ్చారు. సో అప్పటి నుంచి ఆ ప్రస్థానం 34 సంవత్సరాల పాటు అలా కొనసాగుతూ ఉన్నది. నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఇక్కడ అంటే నేను వివిధ జిల్లాల్లో పనిచేసి వచ్చాను. యూత్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో చేస్తూ నల్గొండ, తర్వాత యాదాద్రి, భువనగిరి, చిత్తూరు, రంగారెడ్డి, కరీంనగర్ ఇట్లా చాలా జిల్లాల్లో పనిచేసిన తర్వాత యాదాద్రిలో పనిచేసేటప్పుడు సెట్విన్లో ఆపర్చునిటీ ఉంది అంటే నేను డెప్యుటేషన్ మీద ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చింది మాత్రం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా వచ్చాను ఇక్కడికి. ఫస్ట్ నాకు అప్పుడు వైద్యనాథరావు గారు అని మాకు ఎండీ గారు ఉండేవారు. పాపం ఆయనే నన్ను నువ్వు రావాలి నా దగ్గరికి రా అంటే నేను ఆయన తరపున ఇటు వచ్చాను. ఆయన ఇక్కడి నుంచి డెప్యుటేషన్ పూర్తి అవ్వడం వల్ల ఆయన డిపార్ట్మెంట్ నెహ్రూ యువ కేంద్రానికి వెళ్ళడం జరిగింది. ఆయన ప్లేస్లో నేను ఎండీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ చాలా లాంగ్ టెన్యూర్ అంటే నాది. ఇప్పుడు బోర్డులో చూస్తే మీకు అర్థమవుతుంది. 7 సంవత్సరాల 8 నెలల కాలం పూర్తయింది ఇప్పటికి. నేను ఇప్పటి వరకు అంటే నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఛార్జ్ తీసుకున్న సుమారు 1,50,000 మంది పిల్లలు మా దగ్గర వివిధ కోర్సుల్లో శిక్షణ పొందారు. ఓవరాల్గా సెట్విన్ పుట్టింది 1978లో. 1978 నుంచి ఈ 46 సంవత్సరాలు 47 సంవత్సరాల కాలంలో సుమారు 7.5 లక్షల మంది పిల్లలు ఇక్కడ ట్రైనింగ్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే ఈరోజు మీకు బయట తెలుసు మార్కెట్లో చాలా సంస్థలు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు, NGOs ట్రైనింగ్ ఇస్తున్నారు. కానీ మా దగ్గర సెట్విన్లో మేము నామమాత్ర ఫీజు అయినా ఫీజు వసూలు చేసి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం. అది ₹1000 కావచ్చు, 1500 కావచ్చు, నామమాత్ర ఫీజు. ఈరోజు మార్కెట్ రేట్లతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఫీజు. అయినా కూడా ఈ ఫీజు కట్టి 1,50,000 మంది మా పిల్లలు ఇక్కడికి వచ్చి మా దగ్గర ట్రైనింగ్ పొంది మా దగ్గర పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించడం అనేది చాలా గొప్ప విషయం. చిన్నప్పుడు చాలా అనుకుంటాం, కళలు చాలా ఉండేవి. ఏదో సివిల్ సర్వీసెస్ రాయాలి, అక్కడికి పోవాలి, లేకపోతే యూఎస్కి వెళ్ళాలి. ఎందుకంటే మా బ్యాచ్లో చాలామంది ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇంజనీరింగ్ అయిన తర్వాత ఈ ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత ఇక్కడ యువజన సర్వీసుల శాఖలో ముఖ్యంగా యువతకి మనం ఏదైనా చేయొచ్చు అనే ఒక ఫీలింగ్ అక్కడ ఉంటుంది. అది స్వయం ఉపాధి కానివ్వండి, లేకపోతే శిక్షణ కానివ్వండి, లేకపోతే వేరే కార్యక్రమాలు కానివ్వండి. దాంట్లో చాలా ఆనందం ఉంటుంది. ఎందుకంటే మన తోటి మనం ఆ ఏజ్ నుంచే మనం వచ్చిన వాళ్ళం. ఆ ఏజ్ పిల్లలందరూ మన దగ్గరికి వచ్చి మన గైడెన్స్ అడుగుతున్నా, లేకపోతే ఇంకేమైనా చేయాలని అడుగుతున్నా కూడా చాలా బాగుంటుంది. సో అది అలాగే దానికి నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడికైనా వెళ్ళాలని పిల్లలు చూడగానే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతుంది. వాళ్ళకి నేను కౌన్సిలింగ్ చేయడానికి చూస్తాను. పిల్లల్ని ఎంత కౌన్సిలింగ్ చేస్తే అంత బాగుంటుంది అని చెప్పి నా దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడా ఫస్ట్ చాలా మంది పిల్లలు నా దగ్గరకు వస్తారు. సెట్విన్ ఎండీ అవుతానని మాత్రం నేను అనుకోలేదు. యాక్చువల్లీ అనుకోకుండా జరిగింది. ఇది యాదృచ్ఛికంగా అంత వెంకటేశ్వర దయ్య యాదృచ్ఛికంగా జరిగింది. ఆనందమే కదా. ఒక ఇన్స్టిట్యూట్కి హెడ్గా ఇంతమందికి మనం ట్రైనింగ్ ఇవ్వగలిగాము, ఇంతమంది ఎంప్లాయీస్ మన దగ్గర ఉన్నారు, ఇంతమందికి సేవ చేయగలుగుతున్నాం అనేది నిజంగా చాలా ఆనందకరమైన విషయం. అంటే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అది మా సతీమణి పేరు సుమలత అండి. సో షీజ్ హౌస్ వైఫ్. అలాగే మా అబ్బాయి కేతన్ శ్రీ సాయి, మా పాప ప్రణవి, ఇద్దరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఇద్దరికి పెళ్ళిళ్ళని. మా అబ్బాయి ఒక స్టార్టప్ యూనిట్ స్టార్ట్ చేసుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద ఆయన ఒక యూనిట్ నడిపిస్తుంటున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గర ఒక 30-40 మంది అక్కడ వాళ్ళు వర్క్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర.
సో మా అమ్మాయి మా అల్లుడు కూడా మళ్ళీ ఇంజనీరే. సో వాళ్ళంతా సెటిల్, ఎవరికి వాళ్ళు సెటిల్ అయ్యి ఉన్నారు. ఇది ఆ గ్రేట్నెస్ అంతా కూడా మా మిస్సెస్కి పోతుంది. ఎందుకంటే నేను ఎక్కువ ఉద్యోగ రీత్యా ఎంతసేపు మన టైం అంతా ఆఫీస్లో గడిపితే పిల్లలు చదువు అంటే మా పిల్లలకి గొప్పగా చెప్పడం కాదు, కానీ ఈ రోజు వరకు ఎప్పుడు ట్యూషన్లు అనేది లేదు. వాళ్ళ స్కూల్ నుంచి వస్తే వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని చదువుకోవడం, వాళ్ళ అమ్మాయి మొత్తం కంప్లీట్గా వాళ్ళకి ఎడ్యుకేషన్ అంతా. నేను ఎప్పుడైనా 10th క్లాస్ తర్వాత వాళ్ళకి చెప్పడం మొత్తం అంతా క్రెడిట్ అంతా కూడా మా మిసెస్కే పోతుంది మొత్తం పిల్లల సంరక్షణలో మాత్రం. అంటే ఫస్ట్ పేరెంట్స్కి అంటాం, తర్వాత నా ఫ్యామిలీ, మా వైఫ్, పిల్లలు. ఎందుకంటే వాళ్ళ సహకారం లేకపోతే ఇప్పుడు కొంతమంది 5 గంటల తర్వాత ఇంటికి రాలేదు ఏంటి అని అనకుండా, నేను రాత్రి 7-8 వరకు ఆఫీస్లో పనిచేసినా లేకపోతే ఎన్ని టూర్లు చేసినా కూడా ఎప్పుడు కూడా మా ఇంట్లో నుంచి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. వాళ్ళ పాపం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు, నన్ను ఏం డిస్టర్బ్ చేయకుండా. సో నేను ఎక్కువ టైం ఆఫీస్కి కేటాయించడం కూడా అదే కారణం. మా విజయాలు ఫస్ట్ తల్లిదండ్రులు, తర్వాత నా భార్య, నా పిల్లలు. మా పెళ్ళి 34 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి, నా పిల్లలు ఇద్దరు పెళ్ళి అయిపోయి కూడా ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది. ఇంకా 4 సంవత్సరాల సర్వీస్ నాకు ఉందంటే మీరు అర్థం చేసుకోండి. 34 సంవత్సరాలు అందరి వైఫ్ జీవితాల్లో ఉన్నట్టే చిన్న చిన్న ఇవి ఉంటాయి కానీ, బట్ ఓవరాల్గా వెరీ అండర్స్టాండింగ్ వైఫ్. సో నా ప్రాబ్లమ్స్ ఏంటంటే తెలుసు, ఏం చేస్తాను, అప్పుడప్పుడు సలహాలు ఇస్తూ ఉంటుంది, ఎందుకు అంత ఇది చేస్తారు అది ఇది అని చెప్పేసి. బట్ నా నేచర్ ఏంటంటే ఒకసారి ఒక వర్క్లో దూరామంటే వర్క్ కంప్లీట్ చేసే వరకు మనం వెనక్కి పోకూడదు అనేది మా నేచర్. చక్కగా ఉంటుందండి, అండర్స్టాండింగ్ లెవెల్స్ అంటే బాగుంది. అందుకే అదే నేను ముందుకు చెప్పాను కదా, పిల్లల కేరు జనరల్గా తల్లి తీసుకుంటే మన మీద ప్రెషర్ తగ్గిపోతుంది మొత్తం. వాళ్ళు చక్కగా వాళ్ళు తీర్చిదిద్దడంలో ఆవిడికి పాత్ర ఎంతైనా ఉందని చెప్తాను. 80% ఆమె వల్లే పిల్లలు అంత బాగున్నారా అని అనుకుంటాను. అదృష్టమే అంటాం కదా, ఎవరికైనా ఇద్దరికి అదృష్టమే, ఒకళ్ళకొకళ్ళు అదృష్టం. నేను దొరకడం ఆవిడకి అదృష్టం, ఆవిడ దొరకడం నాకు అదృష్టం. అట్లానే అలా అనుకోని ఆవిడ కూడా అనుకోవాలి కదా, ఎన్ని జన్మలకన్నా నాకు ఇలాంటి భర్త కావాలి. నాకు మేము చాలా సింపుల్ లైఫ్ అండి. మా ఇంట్లో ఇద్దరమే ఉంటాము. మా ఆఫీస్ వర్కర్స్ కానీ ఎవ్వరు మా ఇంటికి వచ్చేది, నేను ఎవరిని ఇంటికి పిలవము, ఏమి చేయము. ఆవిడ ఇంట్లో పని ఆవిడ చేసుకుంటే, ఇంట్లో పని మనిషి ఉంటుంది, ఆవిడ భక్తి ఆవిడ ఇది అది చూసుకుంటూ ఉంటుంది. అంతేగాని మన ఆఫీస్ విషయంలో నేను ఏం చేస్తున్నాను, నా జీతం అంతా అనేది కూడా మా ఆవిడకి తెలియదు ఒక విధంగా చెప్పాలని. అత్తగారు పేరు సుబ్బరావమ్మ, ఇద్దరు లేరు, అత్తగారు మామగారు. సింపుల్, మా అన్ని సింపుల్ ఫ్యామిలీస్ అండి. మా ఇవేం పెద్ద హైఫై ఫ్యామిలీ కాదు. వాళ్ళు కూడా చక్కటి సహకారం ఉంటుంది. పెళ్లి చేసుకున్నాక ఎక్కువ రోజులు వాళ్ళు లేరు కానీ, బట్ ఉన్నంతకాలం వాళ్ళ సైడ్ నుంచి కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళకంటే వాళ్ళు చేయాల్సింది నేను చేశానండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు కూడా చక్కగా చదువుకున్నారు, ఎవరు మేమే డొనేషన్లు కట్టింది లేదు, ఏం లేదు. వాళ్ళు ఫస్ట్ నుంచి, మా అబ్బాయి అయితే స్కూల్ టాపర్, 10th క్లాస్లో 573 మార్కులు వచ్చినాయి వాడికి. తర్వాత ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ వచ్చినాయి. ఇంజనీరింగ్లో కూడా వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో ఇంజనీరింగ్ చేశాడు. ఎక్కడా కూడా మనం రూపాయి డొనేషన్ కట్టడం కానీ లేకపోతే ట్యూషన్లు చెప్పి ఎట్లాంటిది ఏమీ లేవు. అలాగే మా అమ్మాయి ప్రణవి, ఆ అమ్మాయి కూడా కంప్యూటర్ సైన్స్, శ్రీ హిందూ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదివింది. మా అల్లుడు నేవల్ ఆర్కిటెక్చర్లో ఎంటెక్ చేశాడు. మా కోడలు కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేసింది. సో అందరూ కూడా బాగా చదువుకున్నారు, ఎటువంటి మనకి ఇబ్బంది కలిగించలేదు. చదువుకున్న తర్వాత వాళ్ళంతటా వాళ్ళ కాళ్ళ మీద మా అబ్బాయి వచ్చాడు, సార్ నాన్న నేను ఉద్యోగం చేయట్లేదు, నేను సాఫ్ట్ స్టార్ట్అప్ పెడదాం అనుకుంటున్నాం అంటే మేము ముందు చెప్పాం. యాజ్ ఎ మిడిల్ క్లాస్ పేరెంట్స్గా మనం వారిస్తాం కదా, లేదు ఉద్యోగం చేయనన్నా ఒక 1 year 2 years చేస్తే బాగుంటుందంటే, లేదు నేను స్టార్టప్లోనే ఉంటాను అన్నాడు. సరే మీ ఇష్టం అని చెప్పి. నేను అప్పటికి మనకి ఫైనాన్షియల్గా పెద్ద బడ్డెన్ ఏం లేదు, ఎందుకంటే పిల్లలు చదువులు అయిపోయినాయి కాబట్టి నీ ఇష్టం, నువ్వు డబ్బులు అయితే మేము పెట్టలేము, అంటే పెట్టుబడి పెట్టేంత దీంట్లో మనం లేము, కానీ బట్ నువ్వు ట్రై చేయి, ఒక 4-5 ఏళ్ళు ట్రై చేశాక నీకు సక్సెస్ అయితే ఉండు, లేకపోతే ఏదైనా చూద్దామని. భగవంతుడి దయ వల్ల యూనిట్ సక్సెస్ అయింది. వాళ్ళు పెట్టిన ఇది వాళ్ళు నాకు ఇప్పుడు ఈరోజు గర్వకారణం ఏంటి, నా ఉద్యోగం కంటే కూడా మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టిన వాళ్ళు 3 కలిసి పెట్టారు. ఈ 3 కలిసి దగ్గర ఒక 40 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. వాళ్ళ శాలరీ బిల్ ఈరోజు మా సిట్విన్ శాలరీ బిల్తో ఈక్వల్గా ఉంటుంది. వాళ్ళు అంత మంచి దీంట్లో ఉన్నారు. హైటెక్ సిటీలో ఒక ఆఫీస్ పెట్టుకున్నారు, 40 మంది వాళ్ళ ద్వారా ఉపాధి పొందుతున్నారంటే అదొక మనకు గొప్ప విషయం. అది సెట్విన్ అనేది మీకు అందరికీ అంటే మాకు జనరల్గా మార్కెట్లోకి ఎదురైతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సెట్విన్ అనగానే ఫస్ట్ వినిపించే పేరు ఏంటంటే, సార్ మీ బస్సులు రోడ్డు మీద తిరుగుతుంటాయి మేము చూసాము, అది మా ఫేస్. బట్ మా సెట్విన్ బేస్ అంతా కూడా ట్రైనింగ్. సెట్విన్ అనేది పేరులోనే ఉంది, సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ తెలంగాణ. ఇంతకుముందు ట్విన్ సిటీస్ అనేవాళ్ళం. కొత్తగా మా చైర్మన్ గారు వచ్చాక, సార్ మన ట్విన్ సిటీస్ కాదు మనం రాష్ట్రం అంతా వ్యాప్తి చేయాలని చెప్పే ఉద్దేశంతో పేరులో కూడా చిన్న మార్పు చేసి సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ తెలంగాణ అని పేరు మార్చడం జరిగింది. సో దీనిది 1978వ సంవత్సరంలో స్వర్గీయ శ్రీ డాక్టర్ చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కళల సౌధం ఇది యాక్చువల్గా. ఎందుకంటే ఆయన ట్విన్ సిటీస్లో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఉపాధి కల్పించాలి, ఒక ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ రోజుల్లో నేను చెప్పేది 46 సంవత్సరాల క్రితమైన విజన్. ఈరోజు మనం స్కిల్ డెవలప్మెంట్ గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడుతుంది, వేరే గవర్నమెంట్లు అందరూ మాట్లాడుతారు, NGOs మాట్లాడతారు. కానీ 48 సంవత్సరాల క్రితం ఏమీ లేనప్పుడు ఈ స్కిల్ని గుర్తించి
ఈ ఒక సెంటర్ ఉండాలి అని చెప్పేసి ఒక ఇన్స్టిట్యూట్ స్థాపించిన వ్యక్తి డాక్టర్ చెన్నారెడ్డి గారు. ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే ఆయన విజన్ చాలా గొప్పది. సో ఆ విజన్ని తర్వాత వచ్చిన ఎండీలు ఇక్కడికి పనిచేసిన ఖాదర్ అలీ ఖాన్ గారు కానివ్వండి, ఖాజా మొయినుద్దీన్ అని కానీ వీళ్ళందరూ దీన్ని నిలబెట్టారు. ఈ విజన్ని నిలబెట్టి ఈ రోజు మనం చేస్తున్న చాలా కార్యక్రమాలు ఆ రోజులోనే వీళ్ళు చేయడం జరిగింది. సో అలాగే అంచెలంచెలుగా 2 సెంటర్లతో స్టార్ట్ అయ్యింది ప్రస్థానం సెట్విన్. కేవలం 2 సెంటర్లతో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఒకటి మోతీగల్లి ఉండేదంటే ఇంకోటి ఏదో బయట సెంటర్ ఒకటి ఉంది. 2 సెంటర్స్ తోటే స్టార్ట్ అయింది. అలాంటి ప్రస్థానం ఈ రోజు మనం 46 సంవత్సరాల తర్వాత మేము ఈరోజు గర్వంగా 30 సెంటర్లకు ఎదిగాం. 30 సెంటర్ల ద్వారా ప్రతి సంవత్సరం కనీసం 25,000 మంది మన దగ్గర నుంచి ట్రైనింగ్ పొందుతున్నారు కనీసం. సో సెట్విన్ అనేది ఏంటంటే నేను రాగానే సెట్విన్కి చెప్పేటప్పుడు మొత్తం మనకు హైదరాబాద్లో ప్రతి ఏరియాలోనూ మీకు సెంటర్స్ ఉన్నాయి. ఓల్డ్ సిటీలో మోతీగల్లి, పురాణి హవేలీ, ఈదీ బజార్, రామ్నాస్పుర, తర్వాత రియాసత్ నగర్, వీటితో పాటు మేము ఏంటంటే నెమ్మదిగా కొత్త సిటీ కూడా వ్యాపించేది. మనకి ఈస్ట్ మారేడుపల్లి సెంటర్ ఉంది, నేరేడుమెట్టు, చైతన్యపురి, విద్యానగరు, ముషీరాబాదు, తర్వాత సీతాఫల్ మండి, అంబర్ నగరు, వీటితో పాటు మేము పీర్జాడి కూడా, తర్వాత బోడుప్పలు అటు కొంచెం సిటీ వ్యాప్తించదు కాబట్టి అటు వెళ్ళాం. ఇటు యూసుఫ్గూడలో ఉంది, ఎర్రగడ్డలో ఉంది, ఏసీ గార్డ్స్లో ఒక ఆఫీస్ ఉంది, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కూడా మా సెంటర్ ఉంది. ఇట్లా మొత్తం సెంటర్స్ ఒక 20 సెంటర్లు సిటీలో ఉంటే మొన్న కొత్తగా ధూల్పేటలో కూడా స్టార్ట్ చేసాం. ధూల్పేటలో ఈ కుటుంబ నివారణ దానికోసం దాంట్లో భాగంగా ఎక్కువ మంది పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి ధూల్పేటలో కూడా మహిళల కోసం ప్రత్యేకంగా ఒక శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్స్కి వెళ్ళేటప్పటికి ఫస్ట్లో మేము గజ్వేలు, సిద్దిపేట, కామారెడ్డి, డిచ్పల్లి 4 చోట్ల సెంటర్లు ఉండేవి. నేను వచ్చిన తర్వాత గజ్వేల్ స్టార్ట్ చేశాము, తర్వాత డిచ్పల్లి కూడా స్టార్ట్ చేసాం. అంతకుముందు కామారెడ్డి, సిద్దిపేట పాత ఎండి గారి ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది. దీని తర్వాత మళ్ళీ కొత్తగా మేము ఏం చేసామంటే ఇప్పుడు మహబూబ్ నగర్లో ఒక సెంటర్ పెట్టాము, నల్గొండలో ఒక సెంటరు, మహబూబ్ నగర్, నల్గొండ, హుస్నాబాద్, జహీరాబాద్ ఈ 4 చోట్ల సెంటర్లు వచ్చినాయి. ఇవి కాకుండా ఇప్పుడు మనకి జడ్చర్లో ఒక సెంటర్ రాబోతుంది. ఇట్లా మొత్తం దగ్గర 10 సెంటర్లు మేము కొత్త సెంటర్లు బయట అవుట్ ఆఫ్ ది హైదరాబాద్ టౌన్లో ఏర్పాటు చేయడం జరిగింది. 30 సెంటర్ల ద్వారా దగ్గర మేము ఒక 57 కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తున్నామండి అన్నీ కలిపి. అంటే అక్కడ ఉమెన్ ఓరియంటెడ్ అంటాము, తర్వాత కంప్యూటర్ కోర్సెస్, తర్వాత టెక్నికల్ కోర్సెస్, మేనేజ్మెంట్ కోర్సెస్ అన్నీ కలిపి ఒక 55 నుంచి 60 కోర్సుల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా మనకు ఒక 25,000 మంది ఎవ్రీ ఇయర్ ట్రైనింగ్ అవుతున్నారు. మెజారిటీ ఉమెన్ అండి. ఎందుకంటే మా ఉమెన్ ఓరియంటెడ్ కోర్సెస్ బాగా డిమాండ్ ఉంది మార్కెట్లో. ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్. నేను ఉదాహరణకు చెప్తాను, ఫ్యాషన్ డిజైనింగ్ మీరు మామూలుగా ఒక మంచి పెద్ద ప్రైవేట్ సెంటర్కి వెళ్ళి ఒక ఫ్యాషన్ డిజైనింగ్ 1 ఇయర్ డిప్లొమా చేయాలంటే సుమారు 1,00,000 నుంచి 1,50,000 ఖర్చు అవుతుంది. అదే సెట్విన్లో 1 ఇయర్ డిప్లొమా చేయాలంటే 10,000 రూపాయలు వాళ్ళు 1 ఇయర్ డిప్లొమా కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే బ్యూటీషియన్ కూడా 10,000లో మేము 1 ఇయర్ డిప్లొమా నేర్పిస్తాం. బయట అది లక్షల్లో ఉన్నది. మేము ఏదైనా మంచి రిపీటెడ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే లక్షల్లో ఉంది. సో అందుకని ఎక్కువ మంది మహిళలు, మధ్యతరగతి మహిళలు ముఖ్యంగా మా దగ్గరికి ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే సెట్విన్కి వస్తే ఒక మంచి ట్రైనింగ్ అందుతుంది, తర్వాత సర్టిఫికేషన్ వస్తుంది, బయటికి వెళ్ళి మన కాళ్ళ మీద మనం నిలబడగలమని అనుకుంటారు. అందుకని మా దగ్గరికి వచ్చే వాళ్ళు మ్యాక్సిమం 70% ఉమెన్ ఉంటారు, 30% మెన్ ఉంటారు. ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. అంటే మన ఉద్దేశం ఏంటంటే మేము ఎవరినో హయ్యర్ క్లాస్ వాళ్ళని వీళ్ళెవరు మన దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా కాదు. ముందు ఓపెన్గా చెప్తున్నా. మేము ఎక్కువ టార్గెట్ చేసేది అంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్ తర్వాత చాలామంది పిల్లలు పై చదువులకు వెళ్ళలేనప్పుడు, లేకపోతే స్కూల్ మధ్యలో డ్రాప్అవుట్స్ అయినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మనం చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు 10th క్లాస్ అవగానే మనకి ఏం చేసి ఒక 20 రూపాయలు ఫీజు కట్టి టైప్ నేర్చుకొని రారని పంపించేవాళ్ళు. మనం వెళ్ళి టైప్ 20 రూపాయలు కట్టి టైప్ ఒక 3 నెలలు నేర్చుకుని లోపల ఇంటర్మీడియట్ స్టార్ట్ అయితే ఇంటర్మీడియట్కి వెళ్ళేవాడు, లేకపోతే టైప్ షార్ట్ హ్యాండ్ నేర్చుకొని ఏదో టైపిస్ట్గా ఉద్యోగం చేసుకోవచ్చు అనుకునేవాళ్ళం. ఇప్పుడు అలాగ లేదు ట్రెండ్. ఇప్పుడు ఏంటంటే మన అయిన వెంటనే వాడు ఏమైనా 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే మేమే చెప్తాం వాళ్ళకి, మీరు ఏదైనా ఒక టెక్నికల్ కోర్స్ నేర్చుకుంటే మీకు ఉపయోగపడుతుంది. వచ్చి ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటాడు, లేకపోతే ఒక మొబైల్ సర్వీసింగ్ నేర్చుకుంటాడు, ఒక సీసీ కెమెరా నేర్చుకుంటే ఏంటంటే మా దగ్గర తీసుకున్న 3 నెలల 6 నెలల ట్రైనింగ్ తర్వాత ఇమీడియట్గా వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం. ప్రైవేట్ రంగంలో కంపల్సరీగా మినిమం 10 నుంచి 15,000 రూపాయల జీతంతో గ్యారంటీగా వాళ్ళు ఉద్యోగం సంపాదించుకోగలరు. కోర్సులు అంటే చాలా కోర్సులు ఉన్నాయండి. నేను సెట్విన్లో చాలా కోర్సు అదే చెప్తున్నాను. నేను 57లో ఉమెన్ ఓరియంటెడ్ కోర్సెస్ ఉన్నాయి. అంటే అందులో ఫ్యాషన్ డిజైనింగ్ నేర్పిస్తాము, బ్యూటీషియన్ నేర్పిస్తాము, జర్దోసి వర్క్ నేర్పిస్తాము, మెహందీ డిజైనింగ్ నేర్పిస్తాము, తర్వాత క్లాత్, జూట్ బ్యాగ్స్ కుట్టడం నేర్పిస్తాం. ఇట్లాంటివన్నీ కూడా అన్ని 3 నెలల నుంచి 1 ఇయర్ కోర్సెస్ ఉన్నాయి. డిప్లొమా చేయాలంటే 1 ఇయర్ చేయాలి, లేదు మాకు 3 నెలల సర్టిఫికేట్ కోర్స్ చేసి మేము ఎట్లా ఫ్లెక్సిబిలిటీ పెట్టామంటే ఒక అమ్మాయి వచ్చింది మా దగ్గరికి, సార్ నాకేమీ రాదు, బేసిక్గా నేను టైలరింగ్ నేర్చుకోవడానికి మీ దగ్గరికి వస్తున్నాను, రామ్మా 3 నెలలు ట్రైనింగ్ నేర్చుకొని కొన్ని బేసిక్ గార్మెంట్స్ కుట్టడం నేర్పించి పంపిస్తాం. ఈ 3 నెలల శిక్షణ తర్వాత లేదు సార్ నేను ఇంకా కంటిన్యూ చేస్తాను, నెక్స్ట్ అడ్వాన్స్డ్కి వెళ్తుంది, ఇంకా కంటిన్యూ చేస్తాను, నెక్స్ట్
ఇంకో లెవెల్కి వెళ్తుంది. అలా 4 లెవెల్స్లో చేస్తే వాళ్ళకి డిప్లొమా వస్తుంది. లేదు నాకు 3 నెలలే చాలంటే 3 నెలల తర్వాత కూడా ఎగ్జామ్ రాసుకొని సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. 6 నెలల తర్వాత కూడా సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఎక్కడికైనా వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు ఎంట్రీ ఎగ్జిట్ చేసుకోవచ్చు. అడ్మిషన్స్ నిరంతరంగా జరుగుతుంటాయండి. అడ్మిషన్స్ మా దగ్గర ఈ రోజు క్లోజు, ఈ ఏప్రిల్ తర్వాత మేము క్లోజ్ చేస్తున్నాం, మేలో వచ్చి అప్లై చేసి అట్లాంటిది ఏమీ లేదు. పిల్లలు ఎప్పుడు వచ్చినా కూడా అడ్మిషన్స్ నిరంతరంగా తీసుకుంటాం. 10-15 మంది అవగానే ఒక బ్యాచ్ కింద చేసుకొని వాళ్ళ ఫ్లెక్సిబుల్ టైమింగ్లో, ఇప్పుడు మా టైమింగ్ ప్రకారం ఎందుకంటే 10:30 నుంచి 5 వరకు సెట్విన్ ఇన్స్టిట్యూట్ ఓపెన్గా ఉంటుంది. సో ఈ టైంలో మీరు మీ టైం చూస్ చేసుకొని బ్యాచ్ వైజ్గా మా దగ్గరికి రండి. ఎందుకంటే కొంతమందికి పిల్లలు స్కూల్కి వెళ్ళాక రావాలి, హౌస్ వైఫ్స్ ఉంటారు, పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఖాళీగా ఉన్నాం ఏదో నేర్చుకోవాలనుకుంటారు. నేను సార్ మధ్యాహ్నం 3 గంటలకు వస్తాను, రా అమ్మ 3 to 5 బ్యాచ్లో మీరు రండి. లేదు మేము పొద్దున్నే వచ్చి కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాం సార్, మార్నింగ్ 10 o'clock వచ్చి 10 to 12, 10 to 1 చేసుకోండి. వీళ్ళకి ఫ్లెక్సిబుల్గా టైమింగ్స్ పెట్టాం. అలా కంప్యూటర్ కోర్సెస్ కూడా మాకు ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే కొంతమంది స్కూల్ కాలేజీలకు వెళ్ళే పిల్లలు ఉంటారు, లేదు మీలాగా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు నాకు ఆఫీస్కి వెళ్తూ వచ్చాక ఏదో కోర్స్ నేర్చుకుందాం అనుకుంటారు. సో 5 తర్వాత కూడా కొన్ని సెంటర్స్ నడిపిస్తాం, 8 to 8 నడిపిస్తాం కొన్ని సెంటర్లు. అంటే అక్కడ ఉన్న డిమాండ్ బట్టి, సపోజ్ విద్యానగర్లో ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర ఉంది, యూనివర్సిటీ పిల్లలు వచ్చి మాకు అడుగుతారు సార్ మార్నింగ్ పెడితే బాగుంటుందని. అందుకే 8 o'clock నుంచి అక్కడ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. కొన్ని చోట్ల ఇప్పుడు మన మోతీగల్లి సెంటర్ ఉంది, మోతీగల్లి సెంటర్ కూడా అంతే, మార్నింగ్ 8 to 8 నడుస్తుంది. ఎంతమంది పిల్లలు వస్తే వాళ్ళ ఫ్లెక్సిబుల్గా మేము టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకుంటాం. అంటే ఏదో గవర్నమెంట్ రిజిట్గా మేము 10:30 నుంచి 5 వరకు తెరుస్తాము, తర్వాత మీరు రావడానికి వీలు లేదనేది లేదు. పిల్లలు వస్తే మేము మా ఫ్యాకల్టీ కూడా చెప్పింది అంటే మనం బతుకుతున్నదే పిల్లల మీదే సెట్విన్ ఉంది. కాబట్టి పిల్లలకి మనకి ఎంత ఫ్లెక్సిబుల్గా వాళ్ళకి అవసరం ఉందో చూసుకొని దాని ప్రకారం మీ టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకోండి. మధ్యాహ్నం కావాలంటే రేపు పిల్లలు లేనప్పుడు 2 గంటల ఇంటికి పోయిరండి, వచ్చి మళ్ళీ ఈవినింగ్ క్లాసులు తీసుకోండి. లేదు పొద్దున్నే సాయంత్రం నిరంతరాయంగా స్టూడెంట్స్కి చెప్తూనే ఉన్నాం అనుకోండి, ఎక్స్ట్రా ఇస్తాం. ఎక్స్ట్రా పే వేస్తున్నప్పుడు మీకు ఎక్స్ట్రా పే ఇచ్చి మేము మీతో చెప్పించుకుంటామని. సెట్విన్కి అంటే ఇంకా కొత్త కోర్సులు ఇంకా యాడ్ చేయాలండి నేను, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ మారిపోతా ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అసలు ప్రపంచం ఏమవుతుంది అనేది చాలామంది చేస్తున్నారు. దాని మీద కొన్ని కోర్సెస్ చేయాలని చెప్పేసి వేరే వాళ్ళతో టైప్ చేసుకొని చేస్తున్నాం. దీంతో పాటు డ్రోన్ టెక్నాలజీ చేయాలి, సోలార్ టెక్నాలజీ, ఇట్లాంటి వాటి మీద కూడా కొంచెం ప్రయత్నాలు చేస్తున్నాము. అన్ని ప్రయత్నాలు ఫలిస్తే ఒక 3-4 నెలల కొత్త కోర్సెస్, అంటే ఏప్రిల్ తర్వాత కొత్త కోర్సెస్ కూడా, ఎందుకంటే మార్కెట్కి అనుగుణంగా మనం కూడా మారాలి. ఇప్పుడు టైప్ రైటర్లు పోయి ఇప్పుడు మనకి కంప్యూటర్లు వచ్చినాయి, అట్లాగే ఇప్పుడు పోయి ఇంకోటి ఏదైనా వస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం కూడా మార్చుకోవాలి. కాబట్టి కొన్ని కోర్సులు మాత్రం కంపల్సరీగా అవే కోర్సులు ఉండాలి. ఇప్పుడు మొబైల్ టెక్నాలజీ ఉంది, మొబైల్స్ మారుతూ ఉంటే టెక్నాలజీ మారుతుంటే మొబైల్ సర్వీసింగ్ అనేది కంపల్సరీగా నడుస్తుంది. సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్ ఒకటి పెట్టాము, అది చాలా బాగుంది. రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ మీకు తెలిసిందే. ఇప్పుడు ఎయిర్ కండిషనర్ అనేది లోయర్ మిడిల్ క్లాస్లో కూడా మనం ఎఫర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని ఒకసారి చేసామంటే దానికి రిపేర్ మెకానిక్ కావాలి, ఈ మెకానిక్ మనం ట్రైనింగ్ ఇచ్చి రెడీ చేసి పెట్టాలి. ఇట్లాంటి కోర్సులు, ఎలక్ట్రీషియన్, ప్లంబరు, ఇట్లాంటి కోర్సులు అన్నిటికీ కూడా చాలా మంచి డిమాండ్ ఉందండి మార్కెట్లో. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కోర్సు తీసుకొద్దాం అనుకుంటున్నాం. అట్లాగే సోలార్ టెక్నాలజీ, అంటే మన రెన్యూవబుల్ ఎనర్జీని వాడుకుంటూ దాంట్లో కరెంట్ ఉత్పత్తి చేయడం కానివ్వండి, లేకపోతే వాటర్ హీటర్స్ కానివ్వండి, ఇట్లాంటి వాటిలో ట్రైనింగ్ ఇవ్వాలి అని అనుకుంటున్నాం. ఇప్పుడు దానికి ప్రణాళికలు చేస్తున్నాం. అది నా ఒక్కడిదే కాదు, ఇక్కడ నా ఎఫర్ట్, నా కోఆర్డినేటర్లు, వాళ్ళ కింద స్టాఫ్ మొత్తం అందరూ ఎప్పటికప్పుడు వాళ్ళని మోటివేట్ చేసుకుంటాం. అమ్మ మనం పిల్లలకి ఎంతమందికి ఎక్కువ ట్రైనింగ్ ఇస్తే మనకు అంత బాగుంటుంది అనే దీన్ని తీసుకొచ్చి సెట్విన్ అనేది మీకు అందరికీ, అంటే మాకు జనరల్గా మార్కెట్లోకి ఎదురైతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సెట్విన్ అనగానే ఫస్ట్ వినిపించే పేరు ఏంటంటే, సార్ మీ బస్సులు రోడ్డు మీద తిరుగుతుంటాయి మేము చూసాము. అది మా ఫేస్. బట్ మా సెట్విన్ బేస్ అంతా కూడా ట్రైనింగ్. సెట్విన్ అనేది పేరులోనే ఉంది, సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ తెలంగాణ. ఇంతకుముందు ట్విన్ సిటీస్ అనేవాళ్ళం. కొత్తగా మా చైర్మన్ గారు వచ్చాక సార్ మన ట్విన్ సిటీస్ కాదు మనం రాష్ట్రం అంతా వ్యాప్తి చేయాలని చెప్పే ఉద్దేశంతో పేరులో కూడా చిన్న మార్పు చేసి సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ తెలంగాణ అని పేరు మార్చడం జరిగింది. నేను వచ్చాక ఏం చేసామంటే, వీఆర్ గోయింగ్ టు ద కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ కూడా వెళ్తున్నాము. డిగ్రీ కాలేజ్కి వెళ్ళి మేము చెప్పేది ఏంటంటే, న్యూ ఎడ్యుకేషనల్ పాలసీలో స్కిల్ డెవలప్మెంట్ కూడా ఒక భాగంగా చేశారు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. సో మేము వెళ్ళి వాళ్ళకి చెప్తున్నాం, అమ్మ మీరు స్కిల్ డెవలప్మెంట్ మీకు కావాలి అనుకుంటే మీ స్కూల్లో మీరు చెప్పలేరు, మీ స్కూల్ కాలేజెస్లో మా ఫ్యాకల్టీని మీ దగ్గర పంపిస్తాం, మేము వచ్చి మీకు ట్రైనింగ్ ఇస్తాం. అంటే కొంతమంది కాలేజీలో రెస్పాండ్ అయ్యారు. మేము వనితా మహావిద్యాలయ మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వాళ్ళు, సెట్ డ్యాన్స్ కాలేజ్ వాళ్ళు, తర్వాత ఇంకో 2-3 ఇంటర్మీడియట్ వొకేషనల్ కాలేజెస్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా మా దగ్గరకు వచ్చి మా దగ్గరకు వాళ్ళు రావడం కానీ మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ జరుగుతుంది. దీంతో పాటు ఏవి కాలేజ్, పెద్ద కాలేజ్ మీకు దోమలగూడలో మీకు తెలియదు కదా, చాలా పాత కాలేజ్, వాళ్ళు కూడా ఈరోజు ఎంఓఈ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే మీరు మా దగ్గరికి వచ్చి మా పిల్లలకి బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ ఇట్లాంటి వాటిలో మీరు ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్ళు రెగ్యులర్ కరికులంతో పాటు వాళ్ళు రెగ్యులర్ బీకామ్ చదువుకుంటూ ఉంటారు. దాంతోపాటు ఒక టెక్నికల్ కోర్స్ యాడెడ్గా వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ప్లస్ వాళ్ళకి కూడా కొన్ని క్రెడిట్స్ వస్తాయని వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. సిఆర్పిఎఫ్లు ఉన్నాయి, సిఆర్పిఎఫ్ కానివ్వండి, లేకపోతే సిఐఎస్ఎఫ్ కానివ్వండి, ఇట్లాంటి పారామిలిటరీ ఫోర్సెస్ వాళ్ళ వైఫ్స్కి ట్రైనింగ్ కావాలని వాళ్ళు అడుగుతున్నారు. పాపం జవాన్లు అందరూ బయట పనిచేస్తూ ఉంటారు, వైఫ్స్ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా మాకు నేర్పించండి కోర్స్ అని వాళ్ళకి వెల్ఫేర్ ఆఫీసర్లు ఉంటారు మన ఏఓసి సెంటర్లో కూడా.
వాళ్ళ దగ్గర కూడా మేము ఏంటంటే వాళ్ళ సెంటర్లోకి వెళ్ళి మా వాళ్ళు వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి మా వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళకి సర్టిఫికేషన్ ఇవ్వడం వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మాకు రెగ్యులర్గా హకీంపేట నుంచి ఇక్కడ మన సిఆర్పిఎఫ్ చాంద్రాయణ గుట్ట ఒకటి వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా మమ్మల్ని పిలుస్తూ ఉన్నాం. వాళ్ళ ఆనందం ఏంటంటే సెట్విన్ ద్వారా ఒక శిక్షణ పొందాము, ఒక సర్టిఫికేట్ వచ్చింది. వీళ్ళకి ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటారు పాపం. ట్రాన్స్ఫర్లు అయినప్పుడు త్రూఅవుట్ ఇండియా అవుతుంటారు. వాళ్ళకి ఇక్కడ వచ్చి ఇక్కడ నేర్చుకున్నాం మేము అనేది వాళ్ళకి ఒక ఫీలింగ్ అనమాట. అది కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మా దగ్గరికి వచ్చి ట్రైనింగ్ ఇచ్చింది. అది తక్కువ ఫీజు వాళ్ళకి కూడా మనం ఫీజు కడుతున్నారు వాళ్ళు. ఫీజు కట్టే ట్రైనింగ్ ఇస్తున్నాం. సో ఇట్లా ఏంటంటే పరిధిని విస్తరించుకుంటూ వెళ్తున్నాం. ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఇంకో ఎవరు సిక్స్ సొసైటీ, తెలంగాణ సిక్స్ సొసైటీ. మన తేజ్దీప్ కౌర్ మేడం ఐపీఎస్ ఆఫీసరు, ఆవిడ తెలంగాణ సిక్స్ సొసైటీ ప్రెసిడెంట్గా ఆవిడ ఏమన్నారంటే నేను మా సిక్స్ సోదరులకి నాకు ట్రైనింగ్ కావాలి, మీరు ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కావాలి, మీరు సెట్విన్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి అంటే లాస్ట్ ఇయర్ ఒక్క సంవత్సరంలోనే 1000 మంది సిక్ సోదరులకు మనము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది త్రూఅవుట్ తెలంగాణ. వాళ్ళ దగ్గరికి మేము వెళ్తున్నాం. నిజామాబాద్లో ఉంటే నిజామాబాద్, కరీంనగర్ ఉంటే కరీంనగర్, హైదరాబాద్లో ఆటోనగర్లో ఉన్నారు, మనకి సికింద్రాబాద్లో ఉన్నారు, గురుద్వారాలో ఉన్నారు. ఎక్కడెక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ ఇస్తాం. ఇట్లా అన్ని ఫీల్డ్లని కవర్ చేయడం కోసమని ఎక్కువ మందిని కవర్ చేయాలంటే వీళ్ళందరినీ మేము కవర్ చేయాల్సి వస్తుంది. ఒక్క మా స్టూడెంటే మా దగ్గరికి రావాలి మేము వీళ్ళకే ట్రైనింగ్ ఇస్తామని కాకుండా మేము వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, కాలేజీలకు వెళ్తున్నాం, వాళ్ళతో మాట్లాడుతున్నాం. వాళ్ళకు ఒక మోటివేషన్, ఒక 1 డే వర్క్షాప్ కండక్ట్ చేయండి, మేము స్కిల్ గురించి చెప్తాం. స్కిల్ అనేది మీరు ఫస్ట్లో మీకు చెప్పాను, స్కిల్ అనేది ఎక్కడికి పోదు. ఒకసారి నేర్చుకున్నాం అనుకోండి, మీరు ఒక ఎలక్ట్రీషియన్, ఏమి పని లేదు, మన ఇంట్లో ఫ్యాన్ మనం ఫిక్స్ చేసుకోవచ్చు, మన ఇంట్లో లైట్లు మనం చూసుకోవచ్చు, మన రిపేర్ బయట నుంచి పిలిచి అవసరం ఉండదు మనకి. ఎనీవేర్ నేనైతే చెప్తాను, స్కిల్ ఉంటే ఎనీవేర్ ఇన్ ఇండియా, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ నీకు స్కిల్ ఉంటే చాలు. ఈరోజు మనమే ఇళ్లలో చూస్తున్నాం, మనం ఒక ప్లంబర్ కావాలన్నా, ఒక ఇది కావాలన్నా, ఒక అర్బన్ కంపెనీ మీద ఎవరి మీద లేకపోతే ఎవరినో ఫ్రెండ్ అడుగుతాం, బాబు ఒక ప్లంబర్ ఫోన్ నెంబర్ చెప్పు, ఇంటికి వచ్చి పని చేయాలి అని చెప్పేసి. ఈరోజు ప్లంబర్ మీరంతా చాలామంది ఏమనుకుంటారు ప్లంబర్ అనేది క్లాస్ 4 జాబ్ అది, బట్ నా దృష్టిలో ప్లంబర్ అనేది క్లాస్ 1 జాబ్. ఈరోజు మనం చేసే డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ కానీ, ప్లంబర్ అనే సహాయం లేకపోతే మన జీవితమే లేదు. రోజు పొద్దున్న నీళ్ళు రాకపోతే మనకేం ఆగదు, మన ఒంట్లోంచి బయటికి పోవాలకపోతే అది ఇది కాదు, రెండింటికి ప్లంబర్ అవసరమే ఉంది. సో ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్లంబరే వచ్చి మనకి అక్కడ ఇది చేయాలి. అలాంటి ఒక ప్లంబర్ ఈరోజు నా దృష్టిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే గొప్పగా సంపాదిస్తుంది. అండ్ అంత డిమాండ్ ఉంది ఈరోజు. ఒక ఎయిర్ కండిషనర్ మెకానిక్కి, ఒక ఎలక్ట్రీషియన్కి, వీళ్ళందరికీ కూడా విపరీతమైన డిమాండ్. సో ఈరోజు మనం చాలామంది మనం ఉన్న బిజీ లైఫ్లో వీళ్ళ మీద ఆధారపడి ఉన్నాం. కంపల్సరీగా వాళ్ళు రావాల్సిందే, వస్తేనే కానీ మన జీవితం గడవదు. నేను ఎందాక చెప్పాను మీకు, ఈ 150,000 మంది చేయడం నా ఒక్కడు గొప్ప కాదండి, నా కింద వాళ్ళు, నా పై వాళ్ళు, వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే, ముఖ్యంగా మా చైర్మన్ గారు శ్రీ డాక్టర్ ఎన్ గిరిధర్ రెడ్డి గారు, ఆయన వచ్చిన తర్వాత ఆయన ఒకటే చెప్పాడు, సార్ మనకి ఏదే లక్ష్యం ఏమీ లేదు, ఓన్లీ మనం ట్రైనింగ్. ఎంత ఎక్కువ మందికి మనం ట్రైనింగ్ ఇవ్వగలిగితే అంత మనకి బెటర్. నేను మాట్లాడతాను, మీ గవర్నమెంట్ తరపున సపోర్ట్ కావాల్సింది నేను చూస్తాను. నిజంగా ఆయన గొప్పతనం, నల్గొండలో మేము ఒక 10,000 ఎస్ఎఫ్టీలో సెంటర్ పెట్టాం. ₹1 ఖర్చు మా సెంటర్ మీద ఖర్చు పెట్టలే. మొత్తం అక్కడ లోకల్ మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక పెద్ద ప్రెమిసెస్, మాకు ఒక 10,000 ఎస్ఎఫ్టీ ప్రెమిసెస్ ఇస్తే ఒక పెద్ద సెంటర్, మోతీగల్లి తర్వాత ఒక పెద్ద సెంటర్ నల్గొండలో పెట్టడం జరిగింది. అలాగే జహీరాబాదు మా చైర్మన్ గారి కాన్స్టిట్యున్సీ, అక్కడ కూడా మాకు ఎక్కడైనా ఇప్పుడు పెట్టేది అన్నీ కూడా గవర్నమెంట్ బిల్డింగ్సే. హుస్నాబాద్లో పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు, నిజంగా థ్యాంక్స్ చెప్పాలి ఆయనకి, మా ఆఫీసు కూడా వచ్చారు, నాకు సెంటర్ పెట్టండి మా దగ్గర, మా కాన్స్టిట్యున్సీలో పిల్లలకి మేము హెల్ప్ చేయాలి. అలా ప్రతి వాళ్ళు కూడా, ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు ఏంటంటే మేము ఏదైనా చేయాలి. ఇంకొక వ్యక్తి మా మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన అయితే పిల్లల ఫీజులు కూడా ఆయనే కడుతున్నారు. నిజంగా ఆయనకి మీ టీవీ ముఖంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా మా కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా హెల్ప్ కావాలని చెప్పేసి ఈరోజు మేము ఆల్రెడీ మహబూబ్నగర్లో 2 బ్యాచ్లు 500 మందికి ట్రైనింగ్ కంప్లీట్ చేసాం. ఇంకొక 300 మంది 3rd బ్యాచ్లో ట్రైనింగ్ అవుతున్నారు. ఆయన అన్నాడు 10,000 మందికి మనం మహబూబ్నగర్లో టార్గెట్ సార్, నాకు 10,000 మందికి మీరు సెట్విన్ ద్వారా శిక్షణ ఇచ్చి మీకు సర్టిఫికేట్ ఇవ్వండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలి అని చెప్పేసి. సో ఇట్లా ఇంకా నాకు ఇప్పుడు చాలా ఫోన్లు వస్తున్నాయి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇప్పుడే చైర్మన్ గారితో డిస్కస్ చేసాము. నెక్స్ట్ వీక్ మన దుబ్బాకలో కానివ్వండి, తర్వాత పాలకుర్తి ఒకటి, ఇట్లా ఇక్కడ నుంచి ఆ కాన్స్టిట్యున్సీ నుంచి వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు మా మంత్రి గారు మక్తల్ కాన్స్టిట్యున్సీలో ఒకటి, మన జడ్చర్లో ఒకటి, ఇవన్నీ కూడా త్వరలో స్టార్ట్ కాబోతున్నాయి. మంత్రి గారు ఈ మధ్యన ఛార్జ్ తీసుకున్నారండి, మా గౌరవనీయులు వాకటి శ్రీహరి గారు, మక్తల్ శాసనసభ్యులు, మా పశుసంవర్ధక శాఖతో పాటు యువజన సర్వీసులు, క్రీడలు కూడా ఆయనే చూస్తారు. ఆయన రాగానే చాలా ఫ్రాంక్గా చెప్పాడు, నాకు చాలా మంచి శాఖలు ఇవి, ఎందుకంటే ఎంత చేయాలో అంత చేయొచ్చు యూత్ కోసం అని చెప్పేసి అన్నారు. సెట్విన్ కూడా ఆయన మా సెట్విన్ సెంటర్కి కూడా విజిట్ చేయడం జరిగింది, చూసి చాలా బాగుందని చెప్పారు. ఇమీడియట్గా ఆయన విజన్ ఏంటంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో మనం సెట్విన్ సెంటర్ పెడదాం, ప్రతి కాన్స్టిట్యున్సీకి తీసుకెళ్తాను. నేను నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడి ప్రతి కాన్స్టిట్యున్సీలో
మన సెట్విన్ సెంటర్ ఉండేటట్టుగా చూద్దాం. దీని ద్వారా ఎంత ఎక్కువ మందికి మనం వీలైతే, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము కాబట్టి ఎంత ఎక్కువ మందికి మనం స్వయం ఉపాధి కల్పించగలిగితే, లేదా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా మనం ట్రైనింగ్ ఇవ్వగలిగితే అంత మంచిది. దానికోసం నేను ఒక చక్కటి ప్రణాళిక రూపొందిద్దామని చెప్పారు. అదృష్టవశాత్తు యువజన సర్వీసుల శాఖ కూడా ఆయనే చూస్తున్నారు. నేను అక్కడ యువజన సర్వీసుల శాఖలో జనరల్ మేనేజర్గా ఉన్నాను. అక్కడి నుంచి కూడా రెండూ కలిపి మన సెట్విన్ అండ్ యువజన సర్వీసుల శాఖ, అక్కడ ఇంకో సొసైటీ ఉంది టీ స్టెప్ అని, ఆ టీ స్టెప్ ద్వారా చక్కటి కార్యక్రమాలు చేద్దామని ఆయన అన్నారు. నిజంగా ఆయనకి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే మా సెంటర్కి రావడం అంటే మంత్రి గారు అయినప్పుడు బిజీ షెడ్యూల్ ఉంటుంది ఆయన కొత్తగా, అయినా కూడా ఓ 2 గంటలు కేటాయించి సార్ మీరు వచ్చి ఒకసారి చూడండి, మీరు సెంటర్ని మీరు చూసి మీలాంటి వాళ్ళు మాకు సలహాలు ఇస్తే బాగుంటుందని సార్ వచ్చి చూసి నిజంగా చాలా బాగుంది, ఇట్లాంటి కోర్సులు మనం ఇంకా కోర్సెస్ ఇంప్రూవ్ చేసి అన్ని చోట్ల చేయాలని చెప్పారు. ఆయనకి అట్లాగే ముఖ్యమంత్రి గారి సహకారం లేకపోతే మేము ఇవన్నీ చేయలేము అసలు. నేను ఆయన ఎక్కడా కూడా ఏమి జోక్యం, రాజకీయ జోక్యాలు అలాంటివి లేకుండా చక్కగా మీ పని మీరు చేసుకోండి అని చెప్పారు. ఆ పని ప్రకారమే మనం వర్క్ అవుతాం. ముఖ్యమంత్రి గారి ఆలోచన మాత్రం చాలా సూపర్ అండి. ఎప్పటి నుంచో మేము కూడా అనుకుంటాం స్కిల్ యూనివర్సిటీ అనేది ఉండాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా స్కిల్ మీద చాలా ఫోకస్ చేస్తుంది. PMKVY అని ఇవన్నీ చాలా ప్రోగ్రామ్స్, సెక్టర్ స్కిల్ కౌన్సిల్స్ అని పెట్టింది. చక్కగా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ప్రమోట్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు పదవి స్వీకరించిన వెంటనే ఆయన ఫస్ట్ అనౌన్స్ చేసిన స్కిల్ యూనివర్సిటీ, దాన్ని కార్యరూపంలో కూడా తీసుకొచ్చి పెద్ద యూనివర్సిటీ కట్టబోతున్నారు. అంటే యూనివర్సిటీ స్థాయిలో కొంచెం హై ఎండ్ కోర్సెస్ ఉన్నాయి, మావేమో కొంచెం కింద లెవెల్ కోర్స్. అంటే మాది ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్ అయితే అవంతా కూడా డిగ్రీ అండ్ యూనివర్సిటీ లెవెల్లో. సో అందుకనే మేము మా సెక్రటరీ గారు జయేష్ రంజన్ గారు, ఆయన కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆయన కూడా చెప్పడం జరిగింది. మా చైర్మన్ గారు కానీ మినిస్టర్ గారు వీళ్ళందరూ ఏమన్నారంటే మనం ఒకసారి ముఖ్యమంత్రి గారి దగ్గరికి దీన్ని తీసుకొని వెళ్దాం, ఈ లోయర్ లెవెల్ కోర్సులన్నింటి కూడా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ దాంట్లో అనుసంధానం చేస్తే బాగుంటుంది అంట. సెట్విన్ యొక్క కోర్సెస్ అన్నీ కూడా అనుసంధానం చేస్తే బాగుంటుంది అంటున్నారు. చూద్దాం ఇక భవిష్యత్తులో ఏం జరుగుతుంది. డెఫినెట్గా అది చేస్తే మాత్రం పిల్లలకి ఇంకా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి బాగుంటుంది. మనం ప్రైమరీ లెవెల్ ట్రైనింగ్ అంతా ఇక్కడ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్కి అక్కడికి వెళ్తే వాళ్ళకి ఇంకా అప్పుడు హైర్ కండిషనింగ్ మేము ఒక బేసిక్ లెవెల్లో నేర్పిస్తాం. ఒక ఎయిర్ కండిషనింగ్లో చాలా హై ఎండ్ కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సెస్ అక్కడికి వెళ్ళి వాళ్ళు నేర్చుకోవచ్చు. అలాగే ఎలక్ట్రీషియన్లో కానివ్వండి, ప్లంబింగ్లో కానివ్వండి, ఇక్కడ బేసిక్ కోర్సెస్ నేర్చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుంది అక్కడ యూనివర్సిటీ లెవెల్కి వెళ్ళి చేయడానికి. 7 లక్షల మందిలో నాకు తెలిసి చాలామంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళారండి. అలాగే ఎక్కువ మంది టెక్నికల్ కోర్సెస్ నేర్చుకున్న వాళ్ళు మాత్రం బయట ఉద్యోగాలు చేసుకుంటాం. మేము ఈ మధ్యన ఒక డాక్యుమెంటరీ చేయడం జరిగింది. సెట్విన్ మీద ఒక డాక్యుమెంటరీ చేసాం నేను వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్. ఆ డాక్యుమెంటరీలో మేమేం చేసామంటే సక్సెస్ స్టోరీస్ చాలా వరకు సేకరించాం. బోటిక్ పెట్టుకున్నామన్నారు, లేకపోతే ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకున్నాము, ఒక పెద్ద సెలూన్ పెట్టాము, లేదా ఒక పెద్ద గార్మెంట్ మేకింగ్ యూనిట్ పెట్టాము, జూట్ బ్యాగ్స్ యూనిట్ పెట్టాము. దాంతోపాటు మాకు కొంతమంది సోదరులు గల్ఫ్ నుంచి వాళ్ళ వీడియోస్ తీసి పంపించారు. వీడియోలో వాళ్ళు సెల్ఫ్గా చెప్పారు, మేము సెట్విన్లో సో టైంలో మేము ట్రైనింగ్ చేశాము, ఈరోజు మేము 80,000 నుంచి ₹1,00,000 ఇక్కడ సంపాదించగలుగుతున్నాం. నిజంగా చాలా ఆనందం విశేషం. ఎందుకంటే ఇక్కడ కట్టిన ₹1,500 ఫీజు తోటి ఈరోజు అక్కడికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆ కృతజ్ఞతతో మళ్ళీ మాకు వీడియో తీసి పంపించడం అనేది నిజంగా చాలా గ్రేట్. వాళ్ళకందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సెట్విన్లో నేను ట్రైనింగ్ అయ్యానని చాలామంది, చాలా పాత ఇన్స్టిట్యూట్, నిన్ననో మొన్ననో ఎవరో ఒక దగ్గరికి ట్రైనింగ్ వెళ్తే నేను మీ సెట్విన్ బస్సులో ప్రయాణించానండి అన్నాడు ఒక పెద్ద ఆయన. ఒక కలెక్టర్ గారు, నేను మీ సెట్విన్ సిమ్కోలో ట్రైనింగ్ పొందాను, నేను విద్యానగర్ సిమ్కోలో మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. ఇలాంటివి విన్నప్పుడు నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంటుంది. ఎందుకంటే మన ఇన్స్టిట్యూట్లో ఇంత పెద్ద వాళ్ళు, మొన్న మాట్లాడిన ఆయన కూడా బస్సులో ఎక్కిన ఆయన పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, ఈరోజు చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. ఆయన అన్నాడు, నాకు చిన్నప్పుడు మేము స్కూల్లో కాలేజీలో చదువుకున్నప్పుడు మీ బస్సులో తిరిగామండి అని చెప్పి. అప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మా ద్వారా ఇంతమంది, ఎందుకంటే సెట్విన్ అదే బ్రాండ్, అది జంట నగరాల్లో చార్మినార్ లాగా సెట్విన్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. అంటే జిల్లాల్లో ఎక్కువ మందికి దీని గురించి తెలిసి ఉండకపోవచ్చు, ఇప్పుడిప్పుడే జిల్లాలకు వెళ్తున్నాం మేము. బట్ ట్విన్ సిటీస్లో పుట్టిన ప్రతి వాళ్ళకి కూడా, ఇక్కడ చదువుకున్న వాళ్ళకి సెట్విన్ బస్సు చూడని వాడు ఉండడు, సెట్విన్ ట్రైనింగ్ సెంటర్ చూడని వాళ్ళు ఉండరు. ముందు 100 బస్సులకు సెట్విన్ మనకి పర్మిషన్ ఉంది, 100 బస్సులు తిరిగేవి. మాకు బాగా దెబ్బతీసింది అంటే కోవిడ్-19లో ఏమైందంటే దగ్గర ఒక 9 నెలల పాటు మా బస్సులు నిలిచిపోయినాయి, తిరగలేదు, అసలు రోడ్డు మీద తిరగకపోవడం వల్ల బస్సు అలా ఆపి ఉండడం వల్ల బస్సులు చాలా వరకు రిపేర్స్ వచ్చినాయి. మా ఎంటర్ప్రైనర్స్ అందరూ కూడా పాపం చాలా దాని మీద, బస్సు మీద ఆధారపడి బతికిన వాళ్ళు ఏంటంటే కొంతమంది బస్సులు మార్చుకొని కొత్త బస్సులు ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే అప్పటికే 15 ఏళ్ల కాలం కూడా అయిపోతుంది. మార్చుకోలేని వాళ్ళు ఉండిపోయారు పాపం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చూస్తున్నారు ఇంకా బ్యాంకుల ఆర్థిక సహకారంతో మార్చాలని చెప్పి. ప్రస్తుతానికి ఒక 50 బస్సులు మాత్రం తిరుగుతున్నాయండి. బట్ తిరిగే బస్సులు మాత్రం కరెక్ట్గా వాళ్ళు పర్ఫెక్ట్గా, ఇప్పుడు మీరు చూస్తుంటారు బస్సులు కూడా చాలా వరకు రిపేర్ అయిపోయినాయి, ఇప్పుడు నీట్గా ఉన్నాయి. ఆర్టీసీ కంపేర్ చేస్తూ వాళ్ళు బాగానే నడుపుతున్నారు బస్సెస్. మాకు ఒక 6-7 రూట్స్లో బాగా తిరుగుతున్నాయండి. సికింద్రాబాద్ నాంపల్లి ఒకటి, సికింద్రాబాద్ ఫిలిం నగర్ ఒకటి, ఇలాగే గోల్కొండ చార్మినార్ అని, మన సికింద్రాబాద్ టు చార్మినార్ అని, ఇట్లా ఒక 6-7 రూట్స్లో బస్సెస్ అన్నీ తిరుగుతుంటాయి. ఇవన్నీ కూడా ప్రైవేట్ ఎంటర్ప్రైనర్స్కి ఇచ్చేసాం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారు,
వాళ్ళు వచ్చిన డబ్బులు కూడా వాళ్ళే తీసుకుంటారు. సెట్విన్కి నామినల్గా కొంత ఫీజు కట్టాలి 3 monthsకి ఒకసారి, అలాగే ఆర్టీఏ పర్మిట్ తీసుకొని వాళ్ళు నడుపుతారు. అయితే మేము మా చైర్మన్ గారు వచ్చిన తర్వాత ప్రణాళిక ఏంటంటే ఈ బస్సులను కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ కింద మారిస్తే బాగుంటుంది, రేపు వాతావరణ కాలుష్యానికి కూడా తగ్గించిన వాళ్ళం అవుతామని చెప్పి ఒక ప్రపోజల్ గవర్నమెంట్కి రాయడం జరిగింది. ఈ 100 బస్సుల స్థానంలో 100 ఎలక్ట్రిక్ బస్సులు, ఇంకా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే జిల్లాలకు కూడా దీన్ని కొన్ని సేవలు తీసుకువెళ్తామని అడిగాము. ఆ ప్రపోజల్ గవర్నమెంట్లో పెండింగ్ ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ మన రవాణా శాఖ మంత్రి గారు కూడా మేము విన్నవించడం జరిగింది. ఆయన కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఎక్కువ మందికి మనం ఉపాధి కల్పించినట్టు అవుతుంది, ప్రతి బస్సు మీద ఒక 5-6 బతుకుతారు ఈజీగా. సో చూద్దామని ఆయన అన్నారు, ప్రపోజల్ పంపించాము. అలాగే ఎలక్ట్రిక్ ఆటోలు కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. అంటే ట్రాన్స్పోర్ట్ రంగంలో కూడా ఎక్కువ మందికి మనం ట్రైనింగ్ ఇచ్చి ఆటో ఇవ్వడానికి ఒక కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చారు. అది కూడా చేద్దామని అనుకుంటున్నాము. అది గవర్నమెంట్ పర్మిషన్ కోసం రాదు, ఎందుకంటే మా పరిధిలో ఉండదు, అది అంతా కూడా ప్రభుత్వ అనుమతితోటే చేయాల్సి వస్తుంది. ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే డెఫినెట్గా వాటిని కూడా మనము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ బస్సెస్ తక్కువ ఛార్జ్ ఎప్పుడు ఉండదు. ఎలక్ట్రిక్ బస్ కాస్ట్ ఎక్కువ, మామూలు బస్ కంటే కూడా ఎలక్ట్రిక్ బస్ కాస్ట్ ఎక్కువ, మెయింటెనెన్స్ తక్కువ. ఎందుకంటే మనకు పెట్రోల్ డీజిల్ ఉండవు కాబట్టి ఎలక్ట్రికల్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ మీద ఛార్జింగ్ మీద నడుస్తుంది కాబట్టి తక్కువ ఉంటుంది. బట్ ఇనీషియల్ కాస్ట్ ఎక్కువ దానికనే, అందుకని ఎక్కువ మంది దానిలో మొగ్గు చూపలేకపోతున్నారు. బట్ దానికి కూడా మేము ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నాం. అంటే వీళ్ళ మీద ఎంటర్ప్రైనర్స్ మీద ఎక్కువ బర్డెన్ పడకుండా ఎలా చేస్తే బాగుంటుందనే దాని మీద మేము ఫోకస్ చేసాం. నేను మలేషియా ఒకటి, శ్రీలంక ఒకటి వెళ్ళానండి. యువజన సర్వీసుల శాఖ తరపునే వెళ్ళింది. ఒకసారి మలేషియాలో మా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద అక్కడ మేము స్కీమ్స్ ఇచ్చిన వాళ్ళతో ఒక ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేశాము. అలాగే శ్రీలంకలో కూడా నేను శిల్పారామంలో ఉన్నప్పుడు అక్కడ టూరిజం మీద ప్రమోషన్ కోసం అని టూరిజం స్టడీ చేయడం కోసం వెళ్ళడం జరిగింది. బట్ అక్కడికి ఇక్కడికి మనకు చాలా చేర్చుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే అక్కడ ఉన్న డిసిప్లిన్ కానివ్వండి, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు, అక్కడ పిల్లలు ఎట్లా పనిచేస్తున్నారు, ఇవన్నీ మన దగ్గర కూడా అలా చేయాలని అనుకుంటున్నాం. ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయొచ్చు మనం స్కిల్ డెవలప్మెంట్లో. అయితే మన పిల్లలకి ఏంటంటే కొంతమందికి హోమ్ సిక్నెస్ ఎక్కువ ఇక్కడ మన తెలంగాణలో ముఖ్యంగా. ఎందుకంటే పండుగలు ఇవన్నీ వస్తూ ఉంటే మన అత్తగారింటికి వెళ్ళాలి, మామగారింటికి వెళ్ళాలి, ఇట్లాంటివన్నీ. అదే నేను పిల్లలకి మోటివేట్ చేస్తుంటాం. మనము మన కేరళ సోదరులను చూసి నేర్చుకోండి. కేరళ సోదరులు మీకు తెలిసే ఉంటుంది, ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా మీ కేరళ సోదరేమని సోదరుడు కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి హోమ్ సిక్నెస్ ఒక నర్సు, కేరళ నర్సు కానీ కేరళ టీచర్ కానీ మీకు తెలంగాణలో ఏ మౌరుమూల ప్రాంతానికి వెళ్ళినా మీరు కనిపిస్తారు. వాళ్ళకి హోమ్ సిక్నెస్ అట్లా ఏముండదు, ఎక్కడికైనా వెళ్ళిపోయి. మన పిల్లలు కూడా అట్లా మోటివేట్ కావాలి, గ్లోబల్ లెవెల్లో థింక్ చేయాలి, ఎక్కడైనా మనం వర్క్ చేయగలిగామనే ఇది ఉండాలి. పేరెంట్స్లో కూడా మార్పు రావాలి, పేరెంట్స్ కూడా మోటివేట్ అవ్వాలి. మనం ఇంకా పిల్లల్ని ప్యాంపర్ చేసుకుంటూ ఇక్కడే ఉండాలి. మేము చాలా చోట్ల చూస్తుంటాం ఈ ఉద్యోగ మేళాలు వేరే చేసేటప్పుడు, జాబ్ మేళా చేసేటప్పుడు ఏమంటారంటే పేరెంట్స్ వచ్చి వరంగల్లో జాబ్ మేళా చేశాను, అన్న వరంగల్లో దొరుకుతుందా జాబ్ అంటారు. వరంగల్లో జాబ్ దొరకదమ్మా, హైదరాబాద్ చాలా దూరం కదా, 150 కిలోమీటర్లు పోవాలి. ఆ పిల్లగాడు ఏమైపోతాడు, పిల్లగాడు ఏమైపోతాడు. ఎక్కడెక్కడి నుంచో ప్రపంచం నలుమూలల నుంచి మన హైదరాబాద్కి వచ్చి పని చేసుకుంటారు. మన వాళ్ళు ప్రపంచం నలుమూలలోకి వెళ్తున్నారు. అలాగే పిల్లలకు కూడా మనం అట్లా మోటివేట్ చేసి, అంటే ఆపర్చునిటీ బాగున్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుంది. జయేష్ రంజన్ గారు ప్లానింగ్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ మనం బాగా ఇంప్రూవ్ చేయాలి, చాలా బాగా చేయాలని నేను మా చైర్మన్ గారు మేము అందరం ఒకటే విజన్తో పనిచేస్తాం. దీన్ని ఎంత ఎక్కువ స్థాయికి తీసుకెళ్ళగలగాలి, ఎంత ఎక్కువ మందికి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. మా టార్గెట్ అట్లీస్ట్ మా చైర్మన్ గారు 25,000 నుంచి మనం 50,000 చేద్దాం. నా టెన్యూర్లో నేను ఇది చేసినట్టు మీకు కనిపించాలమ్మా అనేది మా ప్లానింగ్. అంటే ఎందుకని ఎక్కువ మందికి మనం పిల్లలకి ట్రైనింగ్ ఇస్తే ఎక్కువ మంది ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు. ఎక్కువ మంది ఉద్యోగం సంపాదించమని టెక్నికల్గా వాళ్ళు ముందు క్వాలిఫై అవుతారు. నేను మేము ఎగ్జామ్ పెడుతున్నాము. అలాగే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశాం కోవిడ్ తర్వాత ఏంటంటే మా ఇన్స్టిట్యూట్లు కూడా మాకు 9 నెలల పాటు మూతపడ్డాయి. ఎవరు తీయడానికి లేదు, మొత్తం అసలు ఏమీ లేదు కదా అప్పుడు. ఆ టైంలో మా వాళ్ళు ఒక టీంను కూర్చోబెడితే ఆన్లైన్ శిక్షణ కోసం మేము ప్రణాళికలు చేసి ఒక ప్రైవేట్ కంపెనీతో టైప్ చేసుకొని ఈ కళాశాల అని మేము ఒక ఆన్లైన్ పోర్టల్ స్టార్ట్ చేసాం, www.setvin.online అని చెప్పేసి. దాంట్లో ఏంటంటే మీరు ఏ కోర్సు నేర్చుకోవాలనుకున్నా మీరు క్లాస్కి రావాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో వీడియోస్ ఉంటాయి. 2D 3D యానిమేషన్లో వీడియోస్ చేయించాము. చక్కగా మీరు పైథాన్ కానీ, జావా కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ ఏదైనా ఏ కోర్సు నేర్చుకోవాలనుకున్నా మీరు ఆన్లైన్లో మా దగ్గర అతి తక్కువ ఫీజుతో నేర్చుకోవచ్చు. దాంట్లో దగ్గర 36 రకాల కోర్సులు ఆన్లైన్లో మేము ప్రవేశపెట్టడం జరిగింది. మొన్ననే లాంచ్ చేసాం దాన్ని. లాంచ్ చేసిన తర్వాత ఎందుకంటే చాలా టైం పట్టింది, దాన్ని లెబోరియస్ వర్క్ అది యాక్చువల్గా. మొన్ననే స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు పిల్లలు ఆన్లైన్లో శిక్షణ పొందుతున్నారు. ఫీజు 1,500 నుంచి ఉందండి. 1,500 నుంచి 15,000 వరకు ఉంటుంది ఫీజు. అందులో 1 year డిప్లొమాలు ఉన్నాయి, మామూలు సర్టిఫికేట్ కోర్సులు ఉన్నాయి. లేదు మనం ఊరికే కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకుందాం అనుకుంటే ఇప్పుడు అమీర్పేటకి వెళ్ళి నేర్చుకునే బదులు మీరు ఆన్లైన్లో మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. రీసెంట్గా స్టార్ట్ చేసామంటే మొన్న నేను రేడియోలో కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాము. ఇంకా నాకు తెలిసి ఒక 6-7 monthsలో బాగా పికప్ అవుతుంది. మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మేము ఎంతమందికి ఆఫ్లైన్లో ట్రైనింగ్ చేస్తున్నామో అంతమంది ఆన్లైన్లో కూడా ట్రైనింగ్ చేయాలని మా ఉద్దేశం. అవార్డ్స్ అనేది వస్తూనే ఉంటాయి. చాలామంది అప్రిషియేట్ చేశారు.
నేను దూరదర్శన్ టాక్కి వెళ్ళాము, ఆల్ ఇండియా రేడియో టాక్స్కి వెళ్ళాము. టాక్కి వెళ్ళినప్పుడు చాలామంది ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో ఫోన్ చేయడము, ఫోన్ చేసి అడగడము, చాలా ఒక మంచి రెస్పాన్స్ ఉంటుంది మాకు. తర్వాత 2-3 ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా మాకు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది సెట్విన్లో స్కిల్ డెవలప్మెంట్ గురించి అని చెప్పేసి. బట్ వీఆర్ హ్యాపీ. అంటే అవార్డుల కంటే కూడా ముఖ్యం మనకి పిల్లల దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్. ఇప్పుడు మాకు ఎట్లాంటి ఎంప్లాయ్కి ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా మనం ట్రైనింగ్ మధ్యలో వెళ్తున్నప్పుడు వ్యక్తి కనిపించి, సార్ మీ సెట్విన్లో మేము ట్రైనింగ్ పొందాము, నేను పలానా దగ్గర ఉద్యోగం చేస్తున్నానంటే ఆ రోజు నిజంగా మనకు ₹1,00,000 ఇచ్చిన రాని హ్యాపీనెస్ ఆ రోజు వస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు ఒక వ్యక్తి పెద్ద ఆయన 40-45 ఇయర్స్ ఉంటాయి వచ్చాడు. నేను ఫేస్బుక్లో కూడా పెట్టుకున్నాను. ఆయన వచ్చి సార్ కలవాలంటే, నేనేదో బిజీగా ఉన్నాను తర్వాత రమ్మంటే, లేదు సార్ని కలవాలంటే నేను మళ్ళీ పిలిచాను. రాగానే ఏంటండి ఏం కావాలి మీకు అన్నాడు. సార్ నేను ఏం లేదు, మీకు ఓన్లీ థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను అన్నాడు. ఎందుకు సార్ మీరెందుకు థ్యాంక్స్ చెప్పాలంటే, 2 years బ్యాక్ మా అబ్బాయిని తీసుకొని మీ దగ్గరికి వచ్చాను, మీరు గైడ్ చేశారు, ఇట్లా చేయరు ఇట్లా చేయి అని చెప్పేసి. నేను సో ఇది డీజిల్ మెకానిక్లో మా వాడికి ట్రైనింగ్ ఇప్పించాను, మహీంద్రా కంపెనీలో మా వాడికి ఉద్యోగం వచ్చింది, ఈరోజు 4 నెక్స్ట్ లెవెల్కి వచ్చాడు, అది మీతో షేర్ చేసుకుందామని మీ దగ్గరికి వచ్చాను. నిజంగా ఆ వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. ఈరోజు మనం ఏదైనా చెప్తే మర్చిపోయి బయటికి వెళ్ళి మర్చిపోయే వాళ్ళు ఉన్న కాలంలో నేనేదో ఒక సలహా ఇచ్చినందుకు ఆయన వెళ్ళి మరి గుర్తుపెట్టుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చి, సార్ మీరు ఇచ్చిన సలహా వల్లే నేను మా వాడు ఇట్లా ఉన్నాడు అంటే నిజంగా ఆ రోజు ఎంత ఆనందంగా ఉంటుంది మీరు చెప్పండి. నేను ఫేస్బుక్లో పెట్టుకున్నాను. అంటే ఆయన గొప్పతనాన్ని చెప్తూ నేను ఫేస్బుక్లో పెట్టుకున్నాను. పూర్వం బాగా సక్సెస్ అయిన వాళ్ళు మాత్రం ఒకసారి పిలిచి లాస్ట్ ఇయర్ సన్మానించడం జరిగిందండి. ఎవ్రీ ఇయర్ ఏదో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. లాస్ట్ జూలై 15 మేము వరల్డ్ యూత్ స్కిల్స్ డే, జూలై 15 ఇంటర్నేషనల్ యూత్ స్కిల్స్ డే. ఆ రోజు చాలామంది సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైన్స్ పిలిపించి మా సెక్రటరీ గారి చేతుల మీదుగా సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు నిజంగా రోల్ మోడల్స్. ఈరోజు మా దగ్గర తీసుకున్న శిక్షణతోటి వాళ్ళు మంచి ఒక యూనిట్ స్థాపించి వాళ్ళు మళ్ళీ 10-15 మందికి ఉపాధి కల్పించగలుగుతున్నారంటే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళకి నా దృష్టిలో. నేను అదే అంటాను, నువ్వు ఉద్యోగం చేయడం కంటే నీకు స్వయం ఉపాధిలో ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం నీకు ఉంటుంది అని చెప్పి. ఈరోజు యూత్ ఎలా అయిపోయిందంటే ఓవర్ నైట్ కోటేశ్వర్లు అయిపోవాలని ఒక డ్రీమ్లో చాలామంది ఉన్నారు. అందరూ చాలామంది. నువ్వు కష్టపడితే కానీ పైకి వెళ్ళలేవని మేము చెప్తాం. నేనేం చెప్తానంటే, నువ్వు స్కిల్ నేర్చుకో. ఫస్ట్ స్కిల్ నేర్చుకున్న తర్వాత 5,000 ఉద్యోగమా నేను చేయను అనొద్దు. ముందు 5,000 కాదు 2,000 కాదు, ఏదైనా ఉద్యోగం అనేది చేస్తే అది నువ్వు ట్రైనింగ్ కింద భావించు. మళ్ళీ నువ్వు ట్రైనింగ్ కింద భావించి మళ్ళీ అక్కడ వచ్చిన దానితో ఇంకా పైకి వెళ్ళడం, అలా ఒక్క స్టెప్ బై స్టెప్ మనం పైకి వెళ్ళగలం. కానీ ఓవర్ నైట్ స్టార్లు అయితే మనం కాలేము. మనం ఉన్న దీంట్లో మీరు కష్టపడండి. కష్టపడేటప్పుడు 100% దాని మీద కృషి చేయండి. ఏ పనైనా శ్రద్ధగా చేయండి. మనం బాత్రూమ్ కడుగుతున్నాం అనుకోండి, బాత్రూమ్ కడిగే పని కూడా 100% శ్రద్ధతో చేయి. దాని ఏదో బాత్రూమ్ కడిగే పని అని తీసేయకు. అలాగే ఏదైనా కంప్యూటర్ నేర్చుకుంటే కంప్యూటర్ 100% కంప్యూటర్ నేర్చుకో. ఒక ఎయిర్ కండిషనింగ్ నేర్చుకోవాలని 100% ఎయిర్ కండిషనింగ్ నేర్చుకో. అంటే నువ్వు పర్ఫెక్ట్, నీకంటే గొప్పవాడు ఎవడో లేడన్నట్టుగా నువ్వు నేర్చుకో. ప్రతి పిల్లలకి మేము చెప్పేది అదే, నువ్వు బాగా నేర్చుకోండి. ఒకసారి నువ్వు నేర్చుకున్నది ఎవడి విద్య నీ దగ్గర నుంచి ఎవడు దొంగిలింది. చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో ఫస్ట్ ఉద్యోగంలో చేరండి. లేదు నువ్వు స్టార్టప్ పెడతాను అనుకున్నావు, స్టార్టప్ పెడతానికి ముందు నువ్వు కరెక్ట్గా ప్రణాళిక వేసుకొని ఆ విజయం సాధించే వరకు కృషి చేయాలి. మధ్యలో వదిలేసేయకూడదు. మధ్యలో వదిలేస్తే మళ్ళీ ఇదంతా ఈ టైం మళ్ళీ వెనక్కి రాదు. సో పిల్లలకి అందరికీ ఎవరు వచ్చినా కౌన్సిలింగ్ అదే చెప్తాం. నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నావు, ఎందుకు ఇంజనీరింగ్ చదువుతున్నావు, నీ నెక్స్ట్ ప్రణాళిక ఏంటి, నెక్స్ట్ ఏం చేయగలవు, ఏం చేస్తే బాగుంటుంది, మనం తోచిన అడ్వైస్ వాళ్ళకి ఇస్తాం. మహిళా సోదరి మనకు కూడా చెప్పేది అదే అండి. మనం వాళ్ళకి కొన్ని కళలు ఉంటాయి పెళ్లికి ముందు, ఇవన్నీ నెరవేర్చుకోలేకపోయాం. పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కొంత ఖాళీ వస్తుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఖాళీగా ఉంటాం. ఎందుకంటే అట్లీస్ట్ 9 to 4 అయితే ఖాళీగా ఉంటాం. మేము చాలామంది చెప్పాను 9 to 4 టైంలో మీరు వచ్చి అమ్మ ఏదో ఒకటి నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత సపోజ్ మీరు ఒక మిషన్ పెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటే మీ బ్లౌజులు, మీ బట్టలు, మీ పిల్లల బట్టలు మీరు కుట్టుకున్నా కూడా మీరు కొంత డబ్బులు ఆదా చేసిన వాళ్ళు అవుతారు. దీంతోపాటు పక్కింటి వాళ్ళు వాళ్ళు ఇక్కడ కుట్టుకో, ఇంట్లోనే కూర్చొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈరోజు బ్యూటీషియన్లు కొన్ని డిమాండ్ మార్కెట్లో ఎక్కడ ఎవరికి లేదు. ఇందాక మీకు ప్లంబర్ గురించి చెప్పాను, సిమిలర్ బ్యూటీషియన్. ఈరోజు మా దగ్గర ఉన్న బ్యూటీషియన్లు నేను గొప్పగా చెప్పడం కాదు, కానీ ట్విన్ సిటీస్లో మీరు సర్వే చేసుకుంటే మోర్ దాన్ 50% సెట్విన్లో ట్రైనింగ్ అయిన బ్యూటీషియన్లే ఉంటారు. ఈ గత 40 సంవత్సరాల కాలంలో మన దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళు, పెద్ద పెద్ద పార్లర్లు పెట్టిన వాళ్ళు, పెద్ద ఇది చేసిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు బ్యూటీషియన్కి ఎంత డిమాండ్ వచ్చిందంటే మార్కెట్లో, ఒక పెళ్ళికి వెళ్తే మినిమం 50,000 నుంచి ₹1,00,000 బ్యూటీషియన్కి పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు పెళ్లి కూతురు ఒక్కరికే మేకప్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు పెళ్లిలో కొత్త ట్రెండ్, పెళ్లి కూతురుతో పాటు పెళ్లి కూతురు తల్లికి, పెళ్లి కూతురు అక్కకి, పెళ్లి కూతురు చెల్లికి, పెళ్లి కొడుకు అమ్మకి, ఇట్లా మొత్తం అందరికీ, లేడీస్ అందరికీ కూడా వాళ్ళు మేకప్ చేయాల్సి వస్తుంది. సో ఆటోమేటిక్గా వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది. అలాగే మెహందీ ఫంక్షన్స్ అవుతున్నాయి, గోరింటాకు పెట్టాలంటే దానికి మళ్ళీ ఎక్స్పర్టైజ్ కావాలి. సో ఈ పిల్లలందరూ, మా పిల్లలు చక్కగా ఇట్లాంటి వాటిలో ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తూ బాగా సంపాదించుకుంటారు. సో ఉమెన్కి ఎస్పెషల్లీ నేను ఈ 2 కోర్సులు సజెస్ట్ చేస్తాను. ఈ 2 ఎక్కడికి పోవు, కంపల్సరీగా ఏదో ఫంక్షన్ అవుతుంటుంది. నిన్ను పిలుస్తారు, మెహందీ డిజైన్ చేయమ్మా అంటారు, డబ్బులు ఇస్తారు, బట్టలు కుడితే డబ్బులు ఇస్తారు. ఏమీ లేకపోతే సొంతంగా ఇంట్లో పెట్టుకొని చేసుకోవచ్చు.
మగ్గం వర్క్ బాగుంటుందండి. జరీ వర్క్ ఇప్పుడు అంతా ఫ్యాషన్ నడుస్తుంది కదా, మీకు చూస్తూనే ఉన్నారు. మనం ఇళ్లలో చాలా ఓ బ్లౌజ్ కుట్టిస్తే 5 నుంచి 6 వేల రూపాయలు అయిపోతుంది అంటే మగ్గం వర్క్ కోసం. మా దగ్గర మగ్గం వర్క్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, చక్కగా మగ్గం వర్క్ నేర్పిస్తారు వాళ్ళకి వివిధ రకాల డిజైన్లు. ఎందుకంటే ఈరోజు మార్కెట్లో మన దగ్గర ఎక్కువ మంది కలకటా నుంచి వచ్చిన వాళ్ళే పనిచేస్తున్నారు. అదే మా ఉద్దేశంలో ఎక్కువ మంది మన వాళ్ళు కూడా ఇది నేర్చుకోవాలని చెప్పి మగ్గం వర్క్, జర్దోసి వర్క్కి బాగా ప్రమోట్ చేస్తున్నాము. బట్ పిల్లలు కూడా బాగానే వస్తుంది. అది 3 months కోర్స్ అండి మొత్తం. ఇవన్నీ కూడా 3 months కోర్స్. అంటే డిజైన్స్ ఉంటాయండి దాంట్లో. మొత్తం డిజైన్స్ నాకు అంటే టెక్నికల్గా నాకు అంత నాలెడ్జ్ లేదు కానీ, బట్ డిజైన్స్ థ్రెడ్ వర్క్ అని, బీడ్స్ అని, లేకపోతే ఇంకోటి ఏదైనా ఇవన్నీ వేసి వర్క్ చేస్తూ ఉంటారు. మన ఆడవాళ్ళు బ్లౌజులు కుట్టించినప్పుడు తెలుస్తుంటుంది వాళ్ళకి ఇచ్చే రేట్లు తర్వాత మనకు అర్థం అవుతుంటుంది. సీతాఫలం అండి శిక్షణా కేంద్రం స్థానిక శాసనసభ్యులు, సికింద్రాబాద్ శాసనసభ్యులు శ్రీ పద్మారావు గారు గత ప్రభుత్వంలో మా మంత్రిగా పనిచేశారు. యువజన సర్వీసెస్ శాఖ మంత్రిగా పనిచేస్తూ ఆయన మా సెంటర్ చూడడం జరిగింది. చూసిన తర్వాత ఆయనకి చాలా మంచి కార్యక్రమం ఇది, పిల్లలకి ఒక మంచి శిక్షణ ఇవ్వగలుగుతున్నాం, నా శాఖ ద్వారా ఇస్తున్నాం కాబట్టి నేను నీకు ఒక ట్రైనింగ్ సెంటర్ ప్రభుత్వ నిధులతో మేము కట్టించిస్తాం, మీరు వచ్చి అక్కడ పెట్టండి అని చెప్పారు. నిజంగా ఆయన ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకొని సీతాఫల మండిలో మాకు ఒక 6,500 13,000 SFT తోటి ఒక పెద్ద బిల్డింగ్ 1+2లో కట్టారు. పైన 2 floorలు మాకు ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు ఇప్పుడు మా ఆఫీస్ బిల్డింగ్ చూశారు, మీరు ఇందాక రాగానే అన్నారు ఇదంతా పాత మహల్లా ఉందని. అది టోటల్ మోడర్న్ దీంట్లో ఉంటుందండి. ఆయన అభిరుచికి అనుగుణంగా మొత్తం ఆయన కంప్లీట్ మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ దీంతో బిల్డింగ్ కట్టించడం జరిగింది. నిజంగా ఆయన చలవ వల్ల ఎక్కువ మంది పిల్లలు కూడా అక్కడ ట్రైనింగ్ అవ్వడం జరిగింది. దగ్గర ఇప్పటి వరకు సీతాఫలం సెంటర్ పెట్టి మేము ఒక 4 నుంచి 5 ఏళ్ళు అయింది అనుకుంటాను. ఈ 5 ఏళ్ల కాలంలో సుమారు ఒక 7-8 వేల మంది పిల్లలు అక్కడ ట్రైనింగ్ అవ్వడం జరిగింది. అక్కడ కూడా దగ్గర 15 నుంచి 20 కోర్సులు ట్రైనింగ్ ఇస్తామండి మొత్తం అక్కడ. సో అన్ని డిజిటల్ క్లాస్ రూమ్తో సహా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. పెద్ద కంప్యూటర్ ల్యాబ్ మీరు వచ్చి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఒక 50 కంప్యూటర్స్ తోటి ఏ కాలేజీలో లేనట్టుగా ఒక పెద్ద కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది. మొబైల్ సర్వీసింగ్, సీసీ కెమెరాలు, హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు, అన్ని కోర్సులు అక్కడ ట్రైనింగ్ ఇస్తాం. మోతీగల్లి తర్వాత సీతాఫలం అండి 2 సెంటర్లు. ఓల్డ్ సిటీలో మోతీగల్లి, న్యూ సిటీలో ఇది, జిల్లాలో నల్గొండ జిల్లాలో కూడా అన్ని పెట్టామండి కోర్సెస్. కొత్త ఆటోమొబైల్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి కోర్సు అక్కడ మీకు అందుబాటులో ఉంటుంది. సిటీ నడుబొడ్డు ఉంటుంది, నల్గొండ సిటీ నడుబొడ్డున జిల్లాల్లో పెద్ద సెంటర్ అది. దగ్గర 15,000 SFTలో మనం సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. నల్గొండలో కూడా సుమారు 30 కోర్సులో ట్రైనింగ్ ఇస్తున్నామండి. ఇప్పుడు కొత్తగా పెట్టామంటే మేము లాస్ట్ నవంబర్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 6 నెలల కాలంలో దగ్గర ఒక 1000 మంది వరకు జాయిన్ అయ్యారు పిల్లలు. కోమటిరెడ్డి గారు అసలు 100% ఆయన సహకారంతో, చైర్మన్ గారు ఇద్దరు కలిసే మాకు అంత పెద్ద ప్రెమిసెస్ని ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా గవర్నమెంట్కి వాళ్ళు తయారు చేసి మాకు ఇవ్వడం జరిగింది. చక్కగా ఇనాగరేషన్ కోమటిరెడ్డి గారు వచ్చి ఆయన ప్రామిస్ చేసి వెళ్ళారు. రేపు వాళ్ళ ఫౌండేషన్ నుంచి కూడా పిల్లలకి హెల్ప్ చేస్తారని. వాళ్ళకి ఫౌండేషన్ ఉంది, ప్రతీక్ ఫౌండేషన్ అని ఉంది. ఫౌండేషన్ నుంచి హెల్ప్ చేస్తా అని చెప్పారు. స్కిల్ కంపల్సరీ అండి. అదే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మీరు మీ టైం వేస్ట్ చేసుకోకండి. మీరు చదువుతో పాటు 10th క్లాస్ ఇంటర్మీడియట్ నుంచి కూడా పిల్లలకి ఏదో ఒక స్కిల్ ముందు నేర్పించాలి. వాళ్ళు రెగ్యులర్ కరికులం ఎలాగా చదువు, ఇంగ్లీషు, తెలుగు, హిందీ, సోషల్ సైన్స్, మ్యాథమెటిక్స్తో పాటు ఏదైనా ఒక స్కిల్ వాళ్ళకి నేర్చుకుంటే ఈ స్కిల్ అనేది భవిష్యత్తులో వాళ్ళకి కంపల్సరీగా ఉపయోగపడుతుంది. పిల్లలు కూడా ఎక్కువసేపు స్క్రీన్కి అలవాటు పడి, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈరోజు మార్కెట్ జరుగుతున్నది, అది దాన్ని కొంచెం పక్కన పెట్టి రండి, మీరు ఇక్కడికి వచ్చి ఏదో కోర్స్ నేర్చుకోండి, ఒక 3 నెలల పాటు ట్రైనింగ్ అవ్వండి. మేమంతా ప్రాక్టికల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇస్తాం, థియరీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఏమి ఉండదు. చక్కగా ఇక్కడ ప్రాక్టికల్స్ చేసుకొని బయటికి వెళ్ళి మీరు ముందు ఆన్ జాబ్ ట్రైనింగ్ చేసుకుంటే ఒక 6 నెలల్లో వాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఇది ITI లాంటి రెగ్యులర్ కోర్స్ కాదు. ITIలో ఏంటంటే మనకి 1 year 2 years కోర్సెస్ ఉంటాయి, రెగ్యులర్ కోర్సెస్. ఇది మనం చేసే 3 months 6 months కోర్స్. ఇవన్నీ సర్టిఫికేట్ కోర్సెస్. ప్రభుత్వానికి ఉద్యోగాలకి ఇవి పనికిరావు, మళ్ళీ ఓపెన్గా చెప్తాం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగానికి కావాల్సింది గ్రాడ్యుయేషన్ తర్వాత సమ్ సర్టిఫికేట్, మన PG డిప్లొమాలో మా దగ్గర PGDCL చేసుకుంటే పనికొస్తుంది. మాకు వచ్చేవంతా కూడా ప్రైవేట్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్కి బాగా పనికొస్తుంది. 100% ప్రైవేట్ సెక్టర్లో వీళ్ళు నేర్చుకున్న స్కిల్ అక్కడ ఉపయోగపడుతుంది. వాళ్ళు వెళ్ళి అక్కడ డే 1 నుంచి బాగా చక్కగా ఉద్యోగం చేసుకోవాలి. మా కోర్స్ కంటెంట్ మేమే డెవలప్ చేసుకుంటామండి. అట్లా కొన్ని ప్రైవేట్ సంస్థల ద్వారా కూడా మేము తీసుకున్నాము. శిక్షణ అయిపోయిన తర్వాత కూడా మేము కొన్ని కంపెనీలు ఇక్కడ పిలుస్తున్నాం. అంటే మన క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే ఇంజనీరింగ్లో క్యాంపస్ ప్లేస్మెంట్ లాగా ఇక్కడ కూడా ఏంటంటే వోల్టాస్, LG ఇట్లాంటి కంపెనీల వాళ్ళు మాకు ఎయిర్ కండిషనర్ ఎక్స్పర్ట్స్ కావాలి. మా దగ్గర ట్రైనింగ్ అవుతున్నప్పుడు 6 నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది. 4 నెలల తర్వాత వాళ్ళు వస్తారు. వచ్చి వాళ్ళు ఇక్కడ నుంచి పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని ఆన్ జాబ్ ట్రైనింగ్ తీసుకెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు. అట్లా చేయడానికి కూడా ఒక ప్లేస్మెంట్ సెల్ ఇక్కడ ఏర్పాటు చేసాం. ప్లేస్మెంట్ సెల్ చేసి ఎవరైనా ఉద్యోగాలకు మాకు పిల్లలు కావాలి అంటే మా పిల్లల్ని ఇంటర్వ్యూస్కి పంపిస్తాము, మీరు వచ్చి లేకపోతే మా దగ్గరికి వచ్చి సెలెక్ట్ చేసుకోండి. సో అట్లా వీళ్ళకి ట్రైనింగ్ అయిన తర్వాత ఒక ప్లేస్మెంట్ లింకేజ్ కూడా కల్పిస్తున్నాం. అతి తక్కువ కోర్సు మాకు 1500 రూపాయలతో MS ఆఫీస్. మా స్టార్టింగే 1500 రూపాయలు ఏ ఫీజు అయినా కూడా. అతి ఎక్కువ ఫీజు అంటే డిప్లొమా చేస్తే ఫ్యాషన్ డిజైనింగ్ వీటిలో 4 సెమిస్టర్లు కలిపి
10,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది అంతే. మిగిలిన అన్ని కోర్సులు కూడా 1,000, 1,500, 2,000, 2,500, 3,000 ఈ కోర్సులే ఉంటాయి తప్పితే పెద్ద వేలల్లో కట్టే కోర్సులు ఏమి. ఇది కూడా మేము ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటాం. నేను 500 కట్టగలనండి ఈరోజు, ఇదే చేస్తానంటే రాబాబు పర్వాలేదు ముందు వచ్చి నేర్చుకో, ఎగ్జామ్ రాసేలోపు మిగిలిన ఫీజు కట్టంటాం. అలాగే కొంతమంది స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, NGOs. వాళ్ళు ఏమంటారంటే సార్ మీ దగ్గర పిల్లలకి ఫీజు మేము కడతాము. అప్పుడు మేమేం చేస్తామంటే కొంతమంది పూరెస్ట్ ఆఫ్ ది పూర్, అంటే ఈ 500 రూపాయల ఫీజు కూడా కట్టలేని వాళ్ళు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉంటారు. నిజంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు నేర్చుకోవాలని చెప్పి. వాళ్ళకి కొన్ని స్వచ్ఛంద సంస్థలతో మేము టైప్ చేయడం జరిగింది. వీళ్ళ ఫీజులో సగం ఫీజు స్వచ్ఛంద సంస్థలు కడతారు, మేము సగం ఫీజుగా పిల్లలకు నేర్పిస్తాం. ఇక పూర్తి ఫీజు వసూలు చేయం, సగం ఫీజు స్వచ్ఛంద సంస్థ కడుతుంది, ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ఉత్సాహం ఉంది, నేర్చుకోవాలని ఉత్సాహం ఉంది, కట్టలేడు పాపం. మొన్న నేరేడ్మెట్ సెంటర్లో ఒక 3 ఆర్ఫనేజ్ నుంచి వచ్చారు పిల్లలు, పూర్తిగా ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చాం. ఇచ్చి రోటరీ క్లబ్ సహకారంతో 3కి 3 మిషన్లు అందజేయడం జరిగింది. వాళ్ళు హ్యాపీ, 3 వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు సెటిల్ అయిపోతారు. మన దగ్గర నుంచి ట్రైనింగ్ పొందారు, వాళ్ళు ఇంట్లో వర్క్ చేసుకోవడానికి కావాల్సిన మిషన్ వాళ్ళు రోటరీ క్లబ్ వాళ్ళు మాకు సహాయం అందించారు. వస్తే మేము తప్పకుండా తీసుకోండి. రోటరీ క్లబ్ వాళ్ళు మన జూన్ 2 తెలంగాణ ఫార్మేషన్, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే 30 మందికి మిషన్లు ఇవ్వడం జరిగింది. ప్రతి సెంటర్ నుంచి 1-2 పేదవాళ్ళు, అంటే బాగా పేదవాళ్ళు, భర్తలు లేరు, వాళ్ళని తీసుకొని వాళ్ళని సెలెక్ట్ చేసి 30 మందికి మిషన్లు ఇవ్వడం జరిగింది. 30 మంది అంటే అట్లీస్ట్ 30 ఫ్యామిలీస్ దర్ హ్యాపీ. యువజన సర్వీసుల శాఖ ఏంటంటే పూర్తిగా యూత్ కోసమే పనిచేస్తుందండి. అంటే మనకి ఇప్పుడు మా సమాజంలో దగ్గర 45 నుంచి 50% యూతే ఉన్నారు ఈరోజు మనకి. సో వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అందించడం ఇవన్నీ కూడా యువజన సర్వీసుల శాఖ పని. సో కొన్ని ప్రోగ్రామ్స్ అక్కడ కూడా చేస్తున్నాం, స్కిల్ డెవలప్మెంట్ మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, కొన్ని యూత్ ఫెస్టివల్స్ అని, యూత్ యాక్టివిటీస్ అని, యూత్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అక్కడ జరుగుతూ ఉంటాయి. అవన్నీ పార్టిసిపేటరీ నేచర్, అంటే దాని కొలమానం ఏమి ఉండదు, ఇంతమందికి చేసాము ఇంతమంది సక్సెస్ అయ్యారనేది ఉండదు. జనాలు వచ్చి పార్టిసిపేట్ చేస్తుంటారు, పార్టిసిపేట్ చేసి వాళ్ళ ప్రతిభను వాళ్ళు ప్రదర్శించడం అక్కడ జనరల్ మేనేజర్గా నా బాధ్యత ఇవే. మొత్తం యూత్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ చేయడము, స్కిల్ డెవలప్మెంట్ చేయడం ఇవే ఉన్నాయి. అక్కడ కూడా మాకు జయేష్ రంజన్ గారే సెక్రటరీ, చైర్మన్ కూడా నా సొసైటీకి, 2 ఆయనే చూస్తుంటారు. అక్కడ ప్రభుత్వ సంక్షేమ పథకాలంటే మాకు సపరేట్ యాక్టివిటీస్ ఉంటాయండి. ఇప్పుడు స్వామి వివేకానంద బర్త్డే ఉంది జనవరి 12, అది నేషనల్ యూత్ డే, అది జాతీయ యువజన దినోత్సవం. ఆ సందర్భంగా కొన్ని కార్యక్రమాలు చేస్తాం. మా జిల్లాలో మా యూనిట్లు ఉన్నాయి, డిస్టిక్ లెవెల్లో మాకు డిస్టిక్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్స్ అని ఉంటారు. సో వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తారు, మనం ఇక్కడ నుంచి గైడ్లైన్స్ తయారు చేసి వాళ్ళకి పంపిస్తాం అన్నమాట. దీంతోపాటు సెట్విన్లో ఎట్లా శిక్షణా సంస్థలు ఉన్నాయో అక్కడ కూడా ఒక 9 శిక్షణా సంస్థలు ఎర్స్ట్వైల్ హెడ్ క్వార్టర్స్లో పెట్టాం. లైక్ వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, తర్వాత కరీంనగర్, మహబూబ్ నగర్, శంషాబాద్, ఇట్లా ఒక 9 సెంటర్లు అక్కడ పెట్టడం జరిగింది. ఆ సెంటర్లు కూడా బాగానే పనిచేస్తుంది. సేమ్ సెట్విన్ తరపులోనే ట్రైనింగ్ కూడా సెట్విన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది అక్కడ కూడా. యూత్ ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ టేకప్ చేయాలండి, అంటే కొంచెం బడ్జెట్ కన్స్టెంట్స్ వల్ల ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయలేదు. బట్ మంత్రి గారు పదవి బాధ్యతలు స్వీకరించాక ఆయన అన్నారు లేదు యూత్ యాక్టివిటీస్ కూడా మనం ఎక్కువ చేయాలి అన్నారు. సో ఇంకా ఫ్యూచర్లో మీరు చూస్తారు ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ మనకు యూత్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుంది. ఇంక్యుబేటర్ ఒకటి పెట్టాలని ఒక ప్లాన్ ఉంది. ఎవరైనా ఐడియాతో వస్తే మేము వాళ్ళకి సహకారం అందించాలని, దానికి కొంచెం వర్కౌట్ చేస్తాం, అది కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఉందండి మామూలుగా యూట్యూబ్ ఛానల్ అంటే మా వీడియోస్ అప్లోడ్ అవుతుంటే సెట్విన్ డాక్యుమెంటరీస్ కానీ, మా సెంటర్స్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు చేసిన వీడియోస్ కానీ అవన్నీ కూడా అప్లోడ్ అవుతుంటే సోషల్ మీడియాని కూడా బాగానే వాడుతున్నారు మా వాళ్ళు. ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళ వీడియోస్ పోస్ట్ చేస్తుంటే అది వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండి వాళ్ళు మా దగ్గరకు వస్తూ ఉంటారు. డాక్యుమెంటరీ ఉందంటే మీరు యూట్యూబ్లో డాక్యుమెంటరీ ఉంది, సెట్విన్ డాక్యుమెంటరీ, కంప్లీట్ సక్సెస్ స్టోరీస్ మీదే ఉంది. పిల్లలు ఎలా సక్సెస్ అయ్యారు వాళ్ళంతటా వాళ్ళే చెప్పారు, వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెప్పారు, వాళ్ళ అనుభవాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాము. అంటే స్వయం పోషణతో నడవాలండి. ఆ వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఫ్రీగా ఇస్తే దాని వాల్యూ ఎక్కువ మంది తెలియటం వల్ల పిల్లలు రెగ్యులర్గా వచ్చి ఇక్కడ ఫీజు కడితే ఏంటంటే వాడికి ఒక జవాబుదారీతనం ఉన్నది. నా డబ్బులతో నేను ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాను, మమ్మల్ని నిలదీసి అడిగే హక్కు వాళ్ళకు ఉన్నది. ఫ్రీ ఏంటప్పటికి ఏంటంటే ఏదో చెప్తూ ఉంటారు, బట్ ఫ్రీ అట్లానే ఫ్రీ కోర్సులు ఇదేంటి కానీ నేను చెప్పను, అది జరుగుతున్నాయి, ఇక్కడ ఇది జరుగుతూ ఉండాలి. మేమేం అనుకున్నామంటే ప్రభుత్వం మీద ఎక్కువ బడ్డెన్ పడకుండా దీన్ని సెల్ఫ్ సఫిషియెంట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా సెక్రటరీ గారు కూడా అప్పటి నుంచి సవిసాజ్ ఘోష్ గారు సెక్రటరీ గారు ఉండేవారు, ఆయన పాత ఎండీలు వీళ్ళందరూ ఏంటంటే మనం ఎక్కువ ప్రభుత్వానికి ఇప్పటికే జీతాల పరంగా ప్రభుత్వం మీద ఆధారపడుతున్నాం. 7 నుంచి 8 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం జీతాల రూపంలో మనకు అందుతుంది. ఇది కాకుండా నిర్వహణ ఖర్చు కూడా దాని మీదే వేస్తే రేపు పొద్దున ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో మేము దీన్ని సెల్ఫ్ సఫిషియెంట్ చేసుకుంటూ నిర్వహణా భారం ఎక్కడా కూడా గత 6-7 సంవత్సరాల నుంచి ప్రభుత్వం మీద వేయలే. కంప్లీట్గా కొత్త సెంటర్లు పెట్టినా ఏం పెట్టినా కూడా మేము ఇక్కడ సంపాదించిన డబ్బుల్ని మళ్ళీ తిరిగి ట్రైనింగ్లోనే పెట్టుబడి పెట్టి ఇంకా ఎక్కువ మందికి ట్రైనింగ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో కొత్త సెంటర్స్ ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నాము. ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గించాం. తెలంగాణకి ఐకానిక్, మిగిలిన రాష్ట్రాల్లో వేరు పేర్లతో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. బట్ సెట్విన్ మోడల్ ఇస్ డిఫరెంట్.
సెట్విన్ మోడల్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. సెట్విన్ మోడల్లో చక్కగా పిల్లలు ఒక ట్రైనింగ్ శిక్షణ పొంది, అంటే ఆ విజన్ కూడా గొప్పది. ఆ ముందున్న వాళ్ళు, నేను ఒక్కడే కాదు, నేను చెప్పేది నేను కాదు కదా చేసింది, దీనికంటే ముందున్న వాళ్ళ విజన్ కూడా గొప్ప. దీనికి ఒక సిలబస్ తయారు చేసుకొని ఎక్కువగా దీన్ని ప్రాక్టికల్ ఓరియంటెడ్ చేసి, చదువు ఉన్నా చదువు రాకపోయినా మా దగ్గర గొప్పతనం ఏంటంటే నువ్వు ఎగ్జామ్ ఏ భాషలో అయినా రాసుకోవచ్చు. నువ్వు తెలుగు రాయి, హిందీ రాయి, ఇంగ్లీష్ రాయి, నువ్వు ఇంకో వేరే మరాఠీలో రాయి, నువ్వు ఉర్దూలో కూడా రాసుకోవచ్చు. కానీ మాకు కావాల్సింది నువ్వు ప్రాక్టికల్గా నువ్వేం నేర్చుకున్నావు. రేపు పొద్దున్న నువ్వు జాకెట్ కుట్టాలి, జాకెట్ ఎలా కుట్టాలో నాకు రాయక్కర్లా, నువ్వు జాకెట్ కుట్టి చూపించాలి, ఒక పెట్టికోట్ కుట్టి చూపించాలి, ఒక డ్రెస్ కుట్టి చూపించాలి, ఒక మేకప్ చేసి చూపించాలి. మేకప్ రాస్తే కుదరదు కదా, ఇవన్నీ చేయాల్సిన పనులు. ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్లో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలి, నువ్వు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలా చేయాలో అనేది అక్కడ చేసి చూపిస్తారు పిల్లలు. కంప్లీట్గా యాక్టివిటీ ఓరియంటెడ్, ప్రాక్టికల్ ఓరియంటెడ్. వాళ్ళు చక్కగా చిన్న చిన్న డ్రెస్సులు కుడతారు. ఫస్ట్ ఇంత చిన్న మినియేచర్స్, అక్కడి నుంచి మొదలుపెట్టి పెద్ద డ్రెస్సుల వరకు కుడతారు. దానికి మేము కాంపిటీషన్స్ పెడుతున్నాము ప్రతి సంవత్సరం, ఎవరు బాగా కుడుతున్నారు. మనం ఫ్యాషన్ షో చేసాం. ఫ్యాషన్ షో కూడా మీకు పూర్తిగా మా వాళ్ళు ట్రెడిషనల్ హ్యాండ్లూమ్స్ ఆఫ్ తెలంగాణ. హ్యాండ్లూమ్స్ ఆఫ్ తెలంగాణ ఏమున్నాయి మనకి? పోచంపల్లి, నారాయణపేట, గద్వాల, తర్వాత సిద్దిపేట గొల్లపామ శారీస్, ఈ 4 పెట్టుకొని మా వాళ్ళు ఫ్యాషన్ షో చేశారు. నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి. దగ్గర దగ్గర 15 మంది 20 మంది పిల్లలు వివిధ రకాల డ్రెస్సులు ఈ చేనేతతోటే కుట్టడం జరిగింది. ఓన్లీ హ్యాండ్లూమ్సే, ఇంకా వేరే వాడద్దని చెప్పాము. ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరూ వచ్చారు. మా సెక్రటరీ గారు అయితే 3 గంటలు అక్కడే కూర్చొని చూసింది. ఆవిడ చాలా బాగుంది. అంటే మన హ్యాండ్లూమ్స్ మనం ప్రమోట్ చేసుకోవాలి కదా పిల్లలకి వాటి గురించి తెలవాలి, గొప్పతనం గురించి, నారాయణపేట చీరల గురించి, గద్వాల చీరల గురించి, లేకపోతే పోచంపల్లి గురించి, గొల్లబామ శారీస్ ఆఫ్ సిద్దిపేట, వీటి గురించి వాళ్ళకి తెలవాలి. దాంతో మోడర్న్ డ్రెస్సులు ఎలా కుట్టారు వాళ్ళు. ఒక పంజాబీ డ్రెస్ కానివ్వండి, ఒక స్కర్ట్ కానివ్వండి, ఒక లాంగ్ ఫ్రాక్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాటితో కుట్టి వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది. లేదా మేము చేసేదంతా కూడా పిల్లలకి ప్రొడక్షన్ సెంటర్లు పెడితే బాగుంటుందని నాకు ఒక ఆలోచన ఉంది. అది కూడా మెటీరియల్ అయితే చూస్తాం. ఎందుకంటే కొంత మా దగ్గర శిక్షణ పొందిన వాళ్ళకి మేమే ప్రొడక్షన్ సెంటర్స్ పెట్టి మేము వర్క్ తెచ్చుకొని, ఇప్పుడు ఆల్రెడీ మేము కొన్ని సెంటర్ స్కూల్ డ్రెస్సులు కుడుతున్నాము. మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి యూనిఫామ్స్ ఉన్నాయి కదా, యూనిఫామ్స్ మా వాళ్ళు కుడుతున్నారు. సిద్దిపేట కానివ్వండి, ఇక్కడ యూసఫ్ కూడా, తర్వాత మోతిగల్లి సెంటర్స్లో పిల్లలు కుడుతున్నాం. ఇది సెంట్రలైజ్ చేసుకొని మన ఒక వర్క్షాప్ లాగా పెట్టుకొని, ఒక ట్రైనింగ్ కామన్ ఫెసిలిటీ సెంటర్ అంటాం, అట్లా పెట్టి చేయాలని ఒక ఆలోచన ఉంది. చూద్దామంటే ఎంతవరకు, అంటే అన్నీ సమకూరాలి కదా, దానికి ఆర్థిక వనరులతో పాటు మన పర్మిషన్స్ కూడా కావాలి. అవన్నీ తెచ్చిన తర్వాత చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మా సిబ్బందికి ఒకటే చెప్తానండి, మనము పూర్తిగా పిల్లల మీద ఆధారపడి ఇక్కడ ఉన్న సెట్విన్. పిల్లలు ఉంటే సెట్విన్, పిల్లలు లేకపోతే నో సెట్విన్. నేనైనా, నువ్వైనా, కింద క్లాస్ 4 ఎంప్లాయ్ అయినా కూడా ఈ పిల్లలు ఉన్నంత కాలమే ఇది నడుస్తుంది. కాబట్టి మనం వచ్చిన పిల్లలకి ఎంత బాగా మనం ట్రైనింగ్ ఇవ్వగలం అనేది ఇంపార్టెంట్. వచ్చిన వాళ్ళు ఒక ఫ్రస్ట్రేషన్తో మన దగ్గరికి వస్తారు, లేకపోతే జీవితంలో ఏదో ఓడిపోయాము, లేకపోతే ఫెయిల్ అయ్యాము, ఇంకోటి దాంతో మన దగ్గరికి వస్తారు. లేదా ఒక హౌస్ వైఫ్ ఎప్పుడో డిజైర్ ఉండిపోయింది, నేను నేర్చుకోవాలని మన దగ్గర వచ్చిన వాళ్ళకి గౌరవించండి, చక్కగా వాళ్ళకి నేర్పించండి. వాళ్ళ ఫ్లెక్సిబుల్ టైం, వాళ్ళ టైం బట్టి మన టైమింగ్ మనం అడ్జస్ట్ చేసుకుందాం. టైమింగ్ లేదు నేను 10:30కే వస్తాను, 10:30కే రావాలంటే కుదరదు. వాళ్ళ వీళ్ళు కాదు. ఇదేమి మరి రెగ్యులర్గా జరిగే కాలేజు లేకపోతే స్కూల్ కాదు. ఇక్కడ వాళ్ళ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ప్రకారం మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దాం. వచ్చిన స్టూడెంట్ని మీరు కౌన్సిల్ చేయండి. ఫస్ట్ వాళ్ళకి ఎటువంటి అభిరుచి ఉంది, ఎలాంటిది నేర్చుకుంటే బాగుంటుంది. ఏదో వస్తారు, మీ దగ్గర ఏం కోర్సులు ఉన్నాయండి, ఈ కోర్స్ ఈజీయా, ఇది నేర్చుకుంటారు, అట్లా కాదు. వాళ్ళ అభిరుచి ఏంటి అనేది ఒక కౌన్సిలింగ్ చేసి మీరు తర్వాత వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆ 3 నెలల్లో 6 నెలల్లో వాళ్ళ కోర్స్ అంతా కూడా వాళ్ళతో ఒక చక్కటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. మనం ఏదో వచ్చాము నేర్చుకున్నాము పోయేటట్టుగా ఒక ఫ్యామిలీ రిలేషన్ మెయింటైన్ చేయండి. చాలా మా సెంటర్లో స్త్రీలే ఉన్నారు, మా దగ్గర ఎక్కువ మంది సెంటర్ ఇన్ఛార్జ్. వాళ్ళు కూడా చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటారు. పిల్లల్ని సొంత పిల్లలా చూసుకోవడం, వాళ్ళతో సరదాగా ఆడడం, పాడడం, వాళ్ళతో భోజనం చేయడం అన్నీ చేస్తే ఏంటంటే పిల్లలకు కూడా ఒక ఓన్నెస్ వస్తుంది. ఇది మా సొంత ఆర్గనైజేషన్, మనం ఇక్కడికి వెళ్ళి బాగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే నేను పిల్లల్ని వెళ్ళినప్పుడు అడుగుతుంటా, అమ్మ ఎలా ఉందమ్మా అంటే, నిజంగా చాలామంది పిల్లలు ఒక సెమిస్టర్ చేయడానికి వచ్చి 3-4 కోర్సులు చేసిన పిల్లలు కూడా ఉన్నారు మన దగ్గర. నేను అడుగుతా, ఒక అమ్మాయిని బీర్జాడి కూడా అడిగి, అమ్మ 6 కోర్సులు చేసింది. ఇప్పుడు ఎందుకమ్మా నీకు ఇదేనా ఉస్మాన్ యూనివర్సిటీ అని కోర్సుల మీద కోర్సులు చేసుకుని? లేదు సార్, నాకు ఇక్కడ బాగా నచ్చింది, నేను ఈ కోర్సు తర్వాత ఇది చేయాలనుకుంటున్నాను, నాకు ప్యాషన్ ఇవన్నీ కోర్సులు చేయాలని. అప్పుడు మిస్ అయింది, ఇప్పుడు చేస్తున్నా కోర్సులని. సో అట్లా కొంతమంది ఉంటారు. సో ఆ రిలేషన్ మెయింటైన్ చేయాలి. అలాగే పిల్లలకు కూడా చెప్పేది అంటే, మీరు రెగ్యులర్గా రండి కోర్సు. మీరేదో సరదాగా ఫీజు కట్టేసాము, వచ్చాము, వెళ్ళిపోయామని కాకుండా వచ్చింది నేర్చుకోండి. మొత్తం మీకు డౌట్స్ వస్తే వీళ్ళని అడగండి, 10 సార్లు అడగండి. వాళ్ళు ఎక్కువసేపు మిషన్ మీద కూర్చోండి, ప్రాక్టికల్ చేయండి. చేస్తేనే మీరు ఎంత హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తే ఫ్యూచర్లో మీకు అంత బాగుంటుంది అని చెప్తారు. నిరుద్యోగ సమస్య ఏమీ లేదు. సమస్య ఉన్నదల్లా కూడా స్కిల్డ్ మ్యాన్ పవర్ లేకపోవడం. కంపెనీలో కూడా మా దగ్గరికి వచ్చే చాలామంది కంపెనీలు మాకు ప్లేస్మెంట్స్ వెళ్ళి వస్తుంటారు. మాకు ఈ స్కిల్లో పిల్లలు కావాలి, ఇంతమంది పిల్లలు కావాలి. కొన్ని వందల ఉద్యోగాలు, కొన్ని వేల ఉద్యోగాలు ఉన్నాయి బయట. అంటే నేను అనేది కింద లెవెల్, నువ్వు స్విగ్గీ జొమాటో నుంచి అది కూడా స్కిల్లే.
స్విగ్గీ జొమాటోలో కూడా నువ్వు వెళ్ళి తీసుకొని ఆ టైంలో విత్ ఇన్ ద టైం వాళ్ళకి తీసుకెళ్ళి అందజేయడం కూడా స్కిల్లే. ఇదే కాకుండా ఇంకా చాలా చాలా రకాల మనకి స్కిల్స్ ఉన్నాయి. ఈ స్కిల్స్లో మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీరు నేర్చుకోండి. మీరు ఒకసారి మీరు స్కిల్ నేర్చుకుంటే ఏ కంపెనీ కూడా మిమ్మల్ని ఉద్యోగంలో తీసేది. మీరు యూఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ఇంటర్వ్యూస్. మీ ఇంటర్వ్యూస్ చూసి జనాలు మోటివేట్ అయినప్పుడు ఏ ఛానల్ వాళ్ళు కూడా మీరు వద్దు అని అనుకోరు, మీరు కావాలి అంటారు. మిమ్మల్ని చూసి ఇంటర్వ్యూ చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, వ్యక్తిని బట్టి. ఇప్పుడు కొంతమంది మీరు మాట్లాడుతుంటే ఈ వ్యక్తి మాట్లాడుతూ బివి పట్టాభరావు గారు ఆయన మాట్లాడుతుంటే అలా చూడాలనిపిస్తుంది, మోటివేట్ చేస్తుంటే. పిల్లల్ని అట్లా మోటివేట్ చేస్తారు. ఎండమూరి వేదనాథ్ గారు, చాగంటి గారు, వీళ్ళందరూ మన గరికపాటి గారు, వీళ్ళందరూ వాళ్ళు చెప్తూ ఉంటే ఏంటంటే పిల్లలకి బాగా ఒక ఇదే మోటివేషన్. మేము కూడా ఏమనుకుంటా అంటే సరే 100 మందికి మనం చెప్తే దాంట్లో 10 మంది మోటివేట్ అయినా కూడా సొసైటీకి పనికి వస్తుంది కదా, వీళ్ళ వల్ల ఇంకో 10 మందికి వాళ్ళకి హెల్ప్ అవుతారు. ఇప్పుడు ఈ 10 మంది వస్తే డెఫినెట్గా వీళ్ళు 10 మంది ఇంకో 10 మంది అంటే 100 మందికి ఇది అవుతుంది మొత్తం అని మా తాపత్రయం. అంటే మనకు తెలిసిన దాన్ని మన నాలెడ్జ్ని కొంతమంది వాళ్ళతో షేర్ చేసుకుందాం. బాబు ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అందుకని మేము ఏం చేసాం, సెట్విన్ ద్వారా ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేసాం. సెట్విన్ కెరీర్స్ అండ్ జాబ్స్ .in అని చెప్పి ఒకటి పెట్టాం. అంటే చాలామంది పిల్లలు మనకు కూడా మన పేరెంట్స్ కానీ లేకపోతే మన పిల్లలకు కానీ ఏం చేయాలన్నా అంటే ఇంటర్మీడియట్ అవగానే ఎంపీసీయా బైపీసీయా, ఎంపీసీ చదివితే ఇంజనీరు, బైపీసీ చదివితే డాక్టర్, అంటే రెండే ఆప్షన్స్ మామూలుగా మన సొసైటీ. బాబు ఇవి కాదు, 10th క్లాస్ తర్వాత ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ తర్వాత ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, డిగ్రీ తర్వాత అని ఒక వెబ్సైట్ తయారు చేసాం. ఇప్పుడు 10th క్లాస్ తర్వాత నువ్వు ఇంటర్మీడియట్కి వెళ్ళొచ్చు, పాలిటెక్నిక్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఐటీఐకి వెళ్ళొచ్చు. లేదు కావాలంటే ప్రభుత్వ రంగ ఉద్యోగానికి కూడా వెళ్ళిపోవచ్చు 10th క్లాస్ తర్వాత, ఏదో ఈ ఎగ్జామ్ రాసి. అలాగే ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వెబ్సైట్ ఒక పోర్టల్ తయారు చేసి సెట్విన్ ద్వారా ఫ్రీగా నడిపిస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు, చూసి వాళ్ళు నేర్చుకుంటారు. సో ఇంటర్మీడియట్ బైపీసీ చేసాము, ఎంబీబీఎస్ సీట్ రాలేదు, కాకపోతే లాస్ ఏం లేదు. ఎంబీబీఎస్ కాకపోతే నీకు హార్టికల్చర్ ఉంది, అగ్రికల్చర్ ఉంది, వెటర్నరీ సైన్స్ ఉంది. ఇది కాకపోతే ఎంఎస్సీ బీఎస్సీ చేసుకొని మళ్ళీ ఎంఎస్సీ చేసుకొని ఇంకోటి ఏదైనా ఇట్లా ప్రతిదానికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు ఏంటి, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఏంటి, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏం ఉద్యోగాలు వస్తాయి, మన స్టేట్ గవర్నమెంట్లో ఏమున్నాయి, వీటన్ని డీటెయిల్స్ తోటి పూర్తిగా సమగ్రంగా ఒక వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. సొంతంగా మా స్టాఫ్ ఏదైతే ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మా స్టాఫ్ తోటి చేయించారు. వాళ్ళు చూసి నేర్చుకున్నాక అట్లీస్ట్ మనం మోటివేట్ చేయగలుగుతున్నాం కదా కొంతమందినైనా అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళకి తెలియని ఆపర్చునిటీ నాకే తెలియదండి, సరే ఇంటర్మీడియట్ తర్వాత ఏం చదవాలని నాకు తెలియదు. అరే ఇంటర్మీడియట్ తర్వాత ఓన్లీ ఇంజనీరింగ్ అయినా, ఇది కాకుండా ఇంకేం ఆపర్చునిటీస్ లేవా, బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ ఆపర్చునిటీస్ కూడా ఎక్స్ప్లోర్ చేయండి ఒకసారి అని చెప్తాం. నేనైతే వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను. టేబుల్ మీద వెంకటేశ్వర స్వామి ఉంటాడు, లాగానే దండం పెట్టుకొని ఈ రోజు ఎట్లాంటి విఘ్నాలు కలగకూడదు, మనం చక్కగా మన పని ఈ రోజు మనం కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి అనేది ఒక దర్శనానికి ఒక ఆనందం అండి. నేను అది మాటల్లో చెప్పలేను, ఆ ప్రత్యక్షంగా చూసా, కొన్ని ఉదాహరణలు అక్కడ చూశాను. కాబట్టి నేను మనకి ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి, దర్శనం చేసుకొని రావాలి. ఎంత కష్టమైనా సరే దానికి మార్గాలు వెతుక్కుంటాం, దర్శనానికి మార్గాలు వెతుక్కుంటాం. మీరు రోజు పిలిచి రేపు రండి దర్శనం ఉందంటే వచ్చేస్తాం మీతో పాటు. దేర్ ఈజ్ వన్ పవర్, ఒక పవర్ని మనం నడిపిస్తుంది. ఆ పవర్ ద్వారానే మనం నడుస్తాం. ఈరోజు మీరు ఇక్కడికి రావాలన్నా, నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా సేమ్ పవర్. మేనేజింగ్ డైరెక్టర్ అనేది ఓన్లీ డిజిగ్నేషన్ అండి. ఈ డిజిగ్నేషన్కి తగ్గట్టుగా మనం ఇక్కడ పని చేయాలి, పని చేయించాలి. నేనే పని చేయడం కాదు, నాకు ఎంత స్టాఫ్ 250 మంది స్టాఫ్ తోటి పని చేయించాలి. వాళ్ళ బాగోగులు చూసుకోవాలి, వాళ్ళు ఎట్లా ఉండాలో చూసుకోవాలి. వీళ్ళతో పాటు మా దగ్గరికి వచ్చి 20,000 మంది పిల్లల యొక్క బాగోగులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత. నేను మామూలుగా మోటివేషనల్ క్లాసెస్ పిల్లలకి వెళ్తుంటాము. నాకు ఎక్కువ మందికి ఏంటంటే నాకు 10th క్లాస్ పిల్లల్ని మోటివేట్ చేయాలని ఉంటుంది. దట్ ఈస్ అ క్రూషియల్ ఏజ్. 10వ తరగతి అనేది క్రూషియల్ ఏజ్. 10వ తరగతి తర్వాత ప్రతి వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్, వాట్ ఈస్ ఆఫ్టర్ 10th. ఎందుకంటే అది సెంటర్. అక్కడి నుంచి నువ్వు ఇంటర్మీడియట్కి వెళ్ళాలా, పాలిటెక్నిక్కి వెళ్ళాలా, ఐటీఐకి వెళ్ళాలా, లేకపోతే ఇంకోటి ఏదైనా చేయాలా, ఏదనేది అక్కడ వాళ్ళ పిల్లల్ని మోటివేట్ చేయాలని ఎక్కువ ఇది ఉంటుంది. వాళ్ళు మీరు నేర్చుకోండి, అంటే మీరు రేపు సొసైటీకి పనికొచ్చేది వాళ్ళే మొత్తం అంతా. వాళ్ళకి ఇంకా రేపు పొద్దున్న ఫ్యూచర్ చాలా ఉంది. అందుకని మోటివేషనల్ క్లాసెస్లో కూడా మనం చెప్పేది ఏంటంటే, బాబు మీరు ఫస్ట్ 25 సంవత్సరాలు మీ జీవితంలో మీరు కష్టపడండి. ఎందుకంటే ఫస్ట్ 3-4 ఏళ్ళు బాల్య వ్యవస్థను తీసేస్తే 3వ ఏజ్లో 3rd ఇయర్లోనో 4th ఇయర్లోనో స్కూల్లో వేస్తాం. అక్కడి నుంచి నిరంతరం చదువే 21-22 ఇయర్స్ వరకు. నువ్వు 25 ఇయర్స్ వరకు నువ్వు కెరీర్లో నువ్వు ఇదయ్యే వరకు నువ్వు కష్టపడితే రిమైనింగ్ 75 ఇయర్స్ విల్ బీ హ్యాపీ. నువ్వు 25 ఏళ్ళు నువ్వు పాటు చేసుకున్నావు, 25 ఏళ్ళు కాదు, అట్లీస్ట్ లాస్ట్ 15 ఇయర్స్ నుంచి నువ్వు 25 ఇయర్స్ వరకు నువ్వు పాటు చేసుకున్నావు అంటే నీకు భవిష్యత్తు అంతా కష్టంగా ఉంటుంది. కాబట్టి నువ్వే చూస్ చేసుకో. ఇప్పుడు కష్టపడతావా, భవిష్యత్తులో కష్టపడతావా? ఇప్పుడు కష్టపడితే రేపు పొద్దున ఫ్యూచర్ అంతా హ్యాపీగా ఉంటుంది. ఒక 3 బెడ్రూమ్ ఫ్లాటు, ఒక 4 చక్రాల కారు, 5 అంకెల జీతము, ఇట్లా వీళ్ళు చాలామంది చెప్తుంటారు మోటివేషనల్ స్పీకర్స్, ఇవన్నీ ఉంటాయి. లేదు నేను కష్టపడతానని కష్టపడను, ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ అయ్యి తర్వాత కార్ డ్రైవరో మెకానికో ఏదో అయ్యి మళ్ళీ నువ్వు 15,000 20,000 రూపాయల జీతానికి పని చేయాల్సి వస్తుంది. తోటి వాళ్ళ దగ్గర నీకు ఇది ఉండదు. గౌరవం కావాలంటే నువ్వు బాగా చదువుకో,
మీకు సమాజంలో ఒక మంచి గుర్తింపు రావాలి, ఒక మంచి ఇది ఉండాలంటే, స్టేటస్ రావాలంటే ఇప్పుడు కష్టపడండి, తర్వాత సుఖపడతారు. ఈ ఫార్ములా చెప్తాం మొత్తం.